Thank you so much, Rajni Madam, for your warm welcome. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం అద్భుతంగా ధ్యానం చేశారు. మీరు అద్భుతంగా ఒక్కసారి చిన్నగా నిన్న జరిగిన విషయాలన్నీ చాలా బాగా చెప్పారు. నిజంగానే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక 2 నిమిషాల సమయం పట్టినా సరే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మై ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ పిరమిడ్ ఎనర్జీ. పిరమిడ్‌లో ఉన్న అనంతమైన శక్తి ఏంటి? అసల అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎటువంటి శక్తి దాంట్లో ఉంటుంది? ఎన్ని రకాల ఉపయోగాలున్నాయి? అనేవన్నిటిని మనం ఈరోజు తెలుసుకుందాం. దీని గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది నా దగ్గర. సో, నేను అది షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత నేను ఈ టాపిక్ చెప్పడం మొదలుపెడతాను. మొదటిగా ఈ పిరమిడ్స్ అనేవి కేవలం ఒక మానవ మస్తిష్కంలోంచి పరిమితమైన మానవ మస్తిష్కంలోంచి వచ్చిన నిర్మాణాలు కావు. ఈ పిరమిడ్స్ అనేవి ఒక యూనివర్సల్ నిర్మాణం అన్నమాట. మనం ఏమనుకుంటాం అంటే అండి, పిరమిడ్ అనగానే ఈజిప్ట్ పిరమిడ్స్, మమ్మీస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ కాదు. ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. ఇతర గ్రహాల్లో కూడా శాటిలైట్స్ తీసిన పిక్చర్స్‌లో ఇతర గ్రహాల్లో కూడా పిరమిడ్ స్ట్రక్చర్స్ కొన్ని పిక్చర్స్‌లో బయటపడ్డాయి. ఇది ఒక యూనివర్సల్ స్ట్రక్చర్ అన్నమాట. దీనిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సో, దాని గురించి ఈరోజు నేను అసల ఎ ఎక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ఈ పరిశోధన మొదలైంది? అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది కొంచెం పెద్ద పీపీటీ. సో, వీలైనంత వరకు కవర్ చేయడానికి కొంచెం త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో, రజని మేడం మేబీ అయితే ఒక్క 10 మినిట్స్ ఎక్స్‌టెండ్ అవ్వచ్చేమో. నేను షేర్ చేస్తున్నాను పీపీటీ ఇప్పుడు మీకు. సో, అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఒకసారి ఎవరైనా కన్ఫర్మేషన్ ఇస్తారా? ఓకే, కనిపిస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. 1 మినిట్. సో పిరమిడ్ ఎనర్జీ అండ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ మనం ఈ రోజు చెప్పుకోబోయేది. అసలు పిరమిడ్ ఎనర్జీ ఏంటి? దాని మీద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి జరిగాయి? ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి అన్నమాట. ఎంతో మంది శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించారు పిరమిడ్‌ని. వాళ్ళు ఎలా పరిశోధించారు? వాళ్ళు ఎటువంటి రిజల్ట్ పొందారు అనేది కూడా నేను ఈరోజు మీకు చెప్తాను. సో, ఫస్ట్ అసలు ఈ పేరు తీసుకుంటే పైరా ప్లస్ అమిడ్ ఈజ్వల్ టు పిరమిడ్ అవుతుందన్నమాట. ఈ రెండు పదాలు కలిసి ఆ పిరమిడ్ అనే పదాన్ని మనకి తయారు చేస్తాయి. పైరా ప్లస్ అమిడ్. ఇక్కడ పైరా అంటే ఏంటంటే అగ్ని అని అర్థం అన్నమాట. అగ్ని, ఫైర్ అని. అలాగే అమిడ్ అంటే మధ్య అంటే పిరమిడ్ అంటే ఏంటంటే మధ్యలో అగ్ని కలది అని. అంటే ఇక్కడ అగ్ని రిప్రజెంట్స్ ఎనర్జీ అన్నమాట. అంటే మధ్యలో అనంతమైన శక్తి తనలో నింపుకున్నది పిరమిడ్ అని అర్థం అన్నమాట. అలాగే మరింత లోతుగా చూసినట్టయితే ఈ పిరమిడ్స్ అనేవి పిరమిడ్ అనేది ఒక మానవ శరీరాన్ని సూచిస్తుంది. మనం ఒక మూలాధార చక్రం కూడా మనకి ట్రయాంగిల్ లాగా ఉంటుందన్నమాట. మూలాధార చక్రం శరీరానికి సంబంధించింది. ఆ పిరమిడ్ లోపల ఉన్న శక్తి అనేది మన ఆత్మశక్తికి చిహ్నంగా కూడా చెప్తారన్నమాట. సో, పిరమిడ్ అనేది మన శరీరం. ఆ పిరమిడ్ లోపల ఎలాగైతే అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మధ్యలో ఉంటుందో, మనలోకి మనం ప్రయాణించినప్పుడు కూడా మనలో ఒక ఆత్మశక్తి ఉంది అనే ఒక సింబాలిక్ ఒక కట్టడం లాగా కూడా దీన్ని చెప్తారు. సో, ఇక్కడ పిరమిడ్స్ ఆర్ సేకర్స్ అండ్ మోర్ స్టేబుల్ స్ట్రక్చర్. ఓకే. ఈ పిరమిడ్స్ అనేవి చాలా పురాతనమైన స్ట్రక్చర్స్ అన్నమాట. అలాగే చాలా దైవికమైన స్ట్రక్చర్స్. ఈ కేవలం నేను ఇందాక చెప్పినట్టు మామూలు మన మానవ మస్తిష్కంలోంచి వచ్చిన ఈ స్ట్రక్చర్ కాదిది. దీని లోపల 51 డిగ్రీస్ 50 మినిట్స్ యాంగిల్ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఇలా ఉండే ఈ యాంగిల్ ఉంటుంది చూసారా? ఆ యాంగిల్ 51 డిగ్రీస్ 50 మినిట్స్. ఆ యాంగిల్ అనే దాన్ని గోల్డెన్ యాంగిల్ అంటారన్నమాట. ఈ యాంగిల్ వల్ల ఏదో చాలా ఈ ప్రత్యేకమైన నిర్మాణం ఏంటంటే భూమి అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4 వైపులా సమానంగా ఉండి అవన్నీ కలిపి ఆ వాల్ అన్నీ కూడా 51 డిగ్రీస్ 50 మినిట్స్ వాల్‌లో వచ్చేలా కలుస్తాయన్నమాట.
అలా కలిసిన ఆ ప్రత్యేకమైన ఆ కోణం వల్ల ఏమవుతుందంటే దీనిలోకి అనంతమైన ప్రాణశక్తి వస్తుంది. నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదివాను. 'పిరమిడ్, పిరమిడ్, పిరమిడ్' అని శివల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. చాన్నాళ్ళు అయిపోయింది నేను చదివి. నాకు ఎగ్జాక్ట్‌గా రేషియోస్ కరెక్ట్‌గా గుర్తులేదు. కానీ ఆయన అందులో పిరమిడ్ మీద ఎంతో పరిశోధన చేసి ఆయన ఈ పిరమిడ్‌లో ఉన్న భూమికి పైన ఉన్న కోణానికి మధ్య కొలతకి, ఈ వాలుకి మధ్య ఉన్న రేషియో ఏదైతే ఉందో, అదే రేషియో భూమి చుట్టుకొలతకి, భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి అలాగా ఈ పిరమిడ్ యొక్క కొలతల యొక్క రేషియో విశ్వంలోని ఎన్నో కొలతల రేషియోతో మ్యాచ్ అవుతుందనమాట. ఆయన ఎంతో అద్భుతంగా రాశారు. ఒక్కసారి మీరు సాధ్యమైతే గనక ఆ పుస్తకం కూడా చదవండి. 'పిరమిడ్, పిరమిడ్, పిరమిడ్' బై శివల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలా ఇంకా ఎన్నో పుస్తకాలున్నాయి. ఇందులో కూడా కొన్ని పుస్తకాలు చెప్తాను మీకు. అవి చదివితే గనక మనకి ఇంకా ఎన్నో అద్భుతమైనవి తెలుస్తాయన్నమాట. అలాగే మోర్ స్టేబుల్ స్ట్రక్చర్స్. ఇప్పుడు ప్రతి దానికి ఒక లైఫ్ టైమ్ ఉంటుంది కదండీ! మనకి ఒక బిల్డింగ్ కట్టామనుకోండి అదొక 100 సంవత్సరాలు ఉంటుంది. ఒక ఇల్లు కట్టామనుకోండి అది ఒక 70 సంవత్సరాల పాటు ఆ ఇల్లు ఉంటుంది అని కొంత లైఫ్ టైమ్ ఉంటుంది. ఈ పిరమిడ్స్‌కి ఎంతో ఎక్కువ లైఫ్ టైమ్ ఉంటుందన్నమాట. కొన్ని వేల సంవత్సరాల పాటు అవి అలా ఉంటాయి. ఎందుకంటే వాటి లోపల ఉండే కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్స్ అన్నమాట ఇవి. ఇలాగే పిరమిడ్ అసలు ఏం చేస్తుంది అంటే, ఇక్కడ చూసారు కదా! ఈ భూతద్దంలోకి ఒక సూర్యరశ్మిలోకి భూతద్దం పెట్టారనుకోండి ఏమవుతుంది? ఆ సూర్యకిరణాలన్నిటిని కాన్స్ లాక్కుని ఒక పాయింట్‌లో కాన్సంట్రేట్ చేస్తుందనమాట అది. ఆ కాన్సంట్రేట్ చేసినప్పుడప్పుడు ఏమవుతుందంటే దాని కింద ఏదైనా కాగితం పెట్టారనుకోండి మీరు, ఆ కాగితం మండడం మొదలవుతుంది. అదే మామూలుగా మనం సూర్యరశ్మిలో డైరెక్ట్‌గా ఒక కాగితాన్ని పెట్టామనుకోండి, దానిలోకి మంట రాదు. ఎప్పుడైతే మనం ఈ భూతద్దాన్ని మధ్యలో పెట్టామో, అప్పుడు అది ఆ కాన్సంట్రేషన్ చేసి పెరుగుతుందనమాట. అదే విధంగా ఎలాగైతే భూతద్దం సూర్యరశ్మిని తీసుకుంటుందో, అలాగే ఒక పిరమిడ్ అనేది ఏం చేస్తుందంటే, కాస్మిక్ ఎనర్జీని మొత్తం అంతా స్వీకరించి, దాని లోపల కాన్సంట్రేట్ చేస్తుందనమాట. ఇది ఆకర్షణ శక్తి ఉంటుందనమాట. ప్రాణశక్తిని దాని లోపలికి తీసుకునే అద్భుతమైన ఆకర్షణ శక్తి అనేది పిరమిడ్స్‌లో ఉంటుంది. అలాగే ఈ పిరమిడ్‌లో ఇక్కడ చూసారు కదా! 1/3 హైట్ ఇది క్వీన్స్ చాంబర్ కిందది, పైది కింగ్స్ చాంబర్. ఈ 1/3 హైట్ అంటే మొత్తం పిరమిడ్ యొక్క ఎత్తు ఒక 100 అడుగులు అనుకోండి. అక్రాక్స్‌మేట్‌గా 33 అడుగుల ఆ ఎత్తులో ఉన్న దాన్ని ఏమంటారంటే కింగ్స్ చాంబర్ అంటారనమాట. ఈ కింగ్స్ చాంబర్‌లో చాలా ఎక్కువ ఎనర్జీ కాన్సంట్రేట్ అయ్యి ఉంటుంది. ప్రాణశక్తి అంతా చాలా ఎక్కువగా కాన్సంట్రేట్ అవుతుందనమాట. సో, ఆ ప్రాణశక్తిని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయడం కోసం మనం పైన క్రిస్టల్స్ అని కూడా అమరుస్తాము. చాలా ఎక్కువ ఎనర్జీ ఆ కింగ్స్ చాంబర్‌లో. అందుకే మధ్య పిరామిడ్ అంటే మధ్యలో అని అంటారు కదా! ఆ కింగ్స్ చాంబర్‌లో ఉండే కాన్సంట్రేట్ అయిన ఆ శక్తి వల్ల దానికి పిరమిడ్ అనే ఆహ్, నేమ్ వచ్చిందనమాట. ఈ పిరమిడ్స్ మీద శామ్ ఉస్మానిగంజ్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన చాలా రీసెర్చ్ చేశారు. ఎంతో రీసెర్చ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ పిరమిడ్‌లున్నాయి? ఏ కంట్రీస్‌లో ఉన్నాయి? ఎ ఎ ఎవరు ఎందుకు ఈ పిరమిడ్స్‌ని ఉపయోగించారు అని ఎంతో రీసెర్చ్ చేశారనమాట ఆయన. రీసెర్చ్ చేసి ఆయన కనుగొన్నది ఏంటంటే పిరమిడ్స్ అనేవి ప్రతి కల్చర్‌లో కూడా భాగంగా ఉన్నాయి. కేవలం ఈజిప్ట్‌లోనే కాదు. ఎన్నో సివిలైజేషన్‌లో, ఎన్నో నాగరికతల్లో, గతంలో, ఇప్పుడు ఇంకా వేరే వేరే చోట్ల రకరకాల దేశాల్లో, అన్ని చోట్ల, అన్ని కల్చర్‌లోనూ కూడా ఇది భాగమే అని చెప్పేసి ఆయన కనుగొన్నారనమాట. ఆయన మొత్తం ప్రపంచం అంతా తిరిగి పరిశోధన చేశారు. ఈ భూమి మీద మొత్తం ఎన్ని పిరమిడ్‌లున్నాయంటేనంటే ప్రస్తుతానికి 1,30,000 పిరమిడ్‌లున్నాయట. మనకి తెలియనివి. ఆయన ఎంతో పరిశోధన చేశారు ఈ పిరమిడ్స్ మీద. ఆయన ఏం చెప్తున్నారంటే మంగోలియాలో, రష్యాలో, అమెజాన్ ఫారెస్ట్‌లో నేనిక్కడ చాలా ఫోటోస్ పెట్టాను మీకు ఈ స్లైడ్‌లో. ఎక్కడెక్కడో అడవుల లోపల, కొన్ని భూగర్భంలో, కొన్ని సముద్ర గర్భంలో కూడా ఉన్నాయంట. ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. ఈ పిరమిడ్స్ అన్నీ కూడా ఈ భూమిని రక్షిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఎప్పుడైనా సరే ఆ పిరమిడ్‌ని ఫోటో తీసినప్పుడు ప్రతి పిరమిడ్ కూడా 651 డిగ్రీస్‌లో ఉన్న ఆ ప్రతి పిరమిడ్‌లోకి కూడా ఇక్కడ చూసారు కదా! ఒక కాంతి లోపలికి వెళ్తుంది చూసారా? ఈ పిరమిడ్ లోపల. దీన్ని ఏమంటారంటే కిలియన్ ఫోటోగ్రఫీ అంటారనమాట. కిలియన్ ఫోటోగ్రఫీలో
ఫోటో తీస్తే అదొక ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ అనమాట అండి. ఆ ఫోటోతో తీస్తే గనక ఏమవుతుందంటే ప్రాణశక్తిని క్యాప్చర్ చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు మనం మామూలు ఫోటో తీసామనుకోండి మన ఫేస్ పడతది కదా! కానీ ఆ క్లియన్ ఫోటోగ్రఫీలో నన్ను ఫోటో తీశారనుకోండి, నా చుట్టూ ఉన్న ఆరా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పడతదనమాట. అది ప్రాణశక్తిని, ఆ శక్తి క్షేత్రాన్ని క్యాప్చర్ చేయగలిగే ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీతో ఆ రకమైన ఫోటోస్‌తో ఎన్నో పిరమిడ్స్‌ని ఫోటోస్ తీశారు. ప్రతి ఒక్క పిరమిడ్‌లో కూడా ఇలాగా ఒక కాంతి పుంజం లోపలికి ఆ కోణంలోంచి లోపలికి రావడాన్ని వాళ్ళు ప్రతి పిరమిడ్‌లోనూ చూసారనమాట. చూడండి ఇది ఒక వీడియో. ఈ వీడియో నేను ప్లే చేయట్లేదు. ఎందుకంటే అసలు పిరమిడ్ ఏంటి అని మనకి స్పిరిచ్యువల్ రియాలిటీలో ఒకటి ఉంటుంది కదా! సో, దానిని పెట్టాను. 1 మినిట్. ఐ విల్ షేర్ అగైన్. ఓకే. సో, ఈ పిరమిడ్స్ మీద ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారనమాట. సో, మనము ఏం చేద్దామంటే ఈ పిరమిడ్ మీద ఎవరెవరు ఆహ్, కనిపిస్తుందా మీకు? 1 మినిట్. ఓకే. కనిపిస్తుంది కదా! ఈ పిరమిడ్ మీద ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారనమాట. సో, ఆ పరిశోధనలు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎలాంటి పరిశోధనలు చేశారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా ఒక ఆయన ఉన్నారనమాట అండి 60 సెంచరీస్‌లో చెకోస్లోవేకియాలో ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరేంటంటే డాక్టర్ జెరాల్డ్ డెబెర్. ఆయన ఏం చేశారంటే పిరమిడ్ మీద మొదటిసారిగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఒక చిన్న పిరమిడ్ క్యాప్ తయారు చేసుకొని ఆయన తల మీద పెట్టుకున్నారనమాట. పెట్టుకొని ఆయన పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆయన ఏం గమనించారంటే, ఆ పిరమిడ్ క్యాప్ పెట్టుకున్నప్పుడు ఆయనకి ఎప్పుడు కూడా ఒక హెడేక్ ఉంటదంట. ఆ హెడేక్ తలనొప్పి ఉంటుందా, తలనొప్పి తగ్గడానికి రోజు ఓ టాబ్లెట్ యేసుకునేవారంట. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత కొంత సమయానికి టాబ్లెట్ యేసుకునేవాడనమాట ఆయన. ఆయన ఏం చేశారంటే, ఒక పిరమిడ్ క్యాప్‌ని తల మీద పెట్టేసుకొని వెళ్ళిపోయి, పని జేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన ఎటువంటి టాబ్లెట్ ఎటువంటి టాబ్లెట్ ఏసుకోక్కర్లేకుండా ఆయనకి తలనొప్పి తగ్గిపోవడం గమనించారట. అలాగే ఇంకేం గమనించారంటే, ఎవరు కూడా ఆ వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్‌లో ఎఫిషియన్సీ, కాన్సంట్రేషన్ లెవెల్ ఇదివరకు పట్టే సమయం కంటే కూడా చాలా తొందరగా వర్క్ చేసేసుకోవడం ఆయన గమనించారు. అలాగే ఇంకొకటేంటంటే ఇన్‌షామన్ యూనివర్సిటీ ఆళ్ళు కైరో దేశంలో ఇన్‌షామన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పరిశోధన చేశారు 1986లో. అదేం పరిశోధన అంటే మన గీజా పిరమిడ్స్ ఉన్నాయి కదా! ఈజిప్ట్ పిరమిడ్స్. ఆ పిరమిడ్స్‌ని స్కానింగ్ చేశారనమాట. ఆ పిరమిడ్స్ ఎలా ఉండేవంటే మొదట్లో దాని లోపలికి దారి ఉందని, అక్కడ కింగ్స్ చాంబర్, క్వీన్స్ చాంబర్ ఉన్నాయని ఎవరికీ తెలీదనమాట. అదంతా మొత్తం బ్రిక్స్‌తో నిండిపోయి ఉండేది. దానిని ఆ పెద్ద పిరమిడ్‌ని ఎక్స్‌రే తీశారనమాట. ఎక్స్‌రే తీసినప్పుడు వాళ్ళేం కనిపెట్టారంటే, ఇది చూసారా? ఇది ఆ గీజా పిరమిడ్ ఎక్స్‌రే పిక్చర్ అనమాట. దాని లోపల ఎక్స్‌రే తీసినప్పుడు 2 గదులు కనిపించాయి. చాంబర్స్ కనిపించాయన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యపోయారనమాట. ఓకే. దీనికేదో ఉపయోగం ఉంది. లోపల దానికి చాంబర్స్ కూడా పెట్టారు. సో, అని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే, దాన్ని పరిశోధన చేశారు. ఏదైనా ఒక దారి ఉందా లోపలికి వెళ్ళడానికని చెప్పేసి. పరిశోధన చేసినప్పుడు ఒక ఇంజినీరు అందులో ఉన్న ఒక బ్రిక్ కదలడం చూసాడనమాట మొత్తం అంటుకోకుండా. ఆయన జాగ్రత్తగా ఆ బ్రిక్‌ని బయటికి లాగారు. లాగితే అక్కడ ఇంకొకటి అలా ఒక్కొక్క బ్రిక్ తీస్తే మొత్తం అందులోకి దారులు, లోపల కింగ్స్ చాంబరు, క్వీన్స్ చాంబరు అన్నీ కూడా బయట పడ్డాయన్నమాట. దాంతో ఈ పిరమిడ్ లోపల కూడా గదులున్నాయి. దీనికేదో ప్రత్యేకమైన ఉపయోగం ఉంది అని చెప్పేసి వాళ్ళు కనుగొన్నారు. అది అక్కడ ఈజిప్ట్‌లో జరిగిన పరిశోధన. రష్యాలో ఏం పరిశోధన జరిగిందంటే, రష్యా వన్ ఆఫ్ ద కంట్రీ అండి. పిరమిడ్స్ మీద చాలా పరిశోధన చేశారు రష్యా కంట్రీలో. వాళ్ళేం చేశారంటే, ఆయిల్ వెల్స్ ఉంటాయి కదా! అంటే మనకి పెట్రోలు, డీజిలు ఇవన్నీ బయటికి తీసే ఆయిల్ వెల్స్ మీద పిరమిడ్ పెట్టారనమాట.
అలా ఆయిల్ వెల్స్ మీద పిరమిడ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం గమనించారంటే, ఆ ఆయిల్స్‌లో 30% ప్రొడక్టివిటీ పెరిగిపోయిందట. వేస్ట్ మెటీరియల్ ఒస్తాయి కదండీ! పారాఫిన్ లాంటి వేస్ట్ మెటీరియల్స్ ఒస్తాయి కదా! ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోయి 30% ప్రొడక్టివిటీ వాళ్ళేమి చేయలేదు. జస్ట్ ఒక పిరమిడ్ తీసుకొచ్చి ఆ ఆయిల్ వెల్ మీద పెట్టగానే 30% ప్రొడక్టివిటీ ఆయిల్ క్వాలిటీ పెరిగిపోయిందంట ఆయిల్ వెల్ లోపల. అలాగే ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద ఎన్నో పరిశోధనలు జరిగాయన్నమాట. ఈ అగ్రికల్చర్ మీద. అవి కూడా చూద్దాం ఏం చేశారు అని. వాళ్ళేం చేశారంటే విత్తనాలుంటాయి కదండీ! ఆ విత్తనాలని పిరమిడ్ లోపల పెట్టారన్నమాట. ఒక 2-5 రోజుల పాటు వాటిని విత్తనాలు భూమిలో పెట్టడానికి ముందుగా ఒక 2-5 నిమిషాల పాటు ఆ విత్తనాలని పిరమిడ్‌లో పెట్టారు. పిరమిడ్‌లో పెట్టిన తర్వాత ఆ విత్తనాలని నాటారన్నమాట. నాటితే ఏమైందంటే ఎన్నో రకాల విత్తనాలు పెట్టారు. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే, ఆ పిరమిడ్‌లో పెట్టడం వల్ల 20-100% ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చిందనమాట. అంటే ఎక్కువ పళ్ళు రావడం, ఎక్కువ కాయలు రావడం, ఎక్కువ దిగుబడి రావడం. ఏమి చేయలేదు. అన్నీ మామూలుగానే చేశారు. జస్ట్ ఈ విత్తనాలను పిరమిడ్‌లో పెట్టడం వల్ల ఏమైందంటే, ఆ విత్తనాల్లో దాని యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగి ఎక్కువ దిగుబడిచ్చేలాగా తయారైపోయినాయన్నమాట. ఈ పిరమిడ్స్ మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో నేను అన్నీ పంచుకోలేను. కొన్ని చెప్తాను చాలా ముఖ్యమైనవి. అంతేకాదు ఇంకా ఏం చూసారంటే, ఎప్పుడైతే ఈ పిరమిడ్‌లో పెట్టారో అప్పుడు ఏమైందంటే, ఆ ప్లాంట్స్ డ్రౌటింగ్ సిట్యుయేషన్‌లో అంటే నీళ్లు లేకుండా ఉన్నప్పుడు, అలాగే ఎక్కువగా వరదలొచ్చినప్పుడు, అలాంటి సందర్భాల్లో కూడా ఈ పిరమిడ్‌లో పెట్టిన ఆ మొక్కలు చాలా చక్కగా వేరే మొక్కల కంటే కూడా తట్టుకొని శక్తివంతంగా తయారవ్వడం చూసారు. ఇప్పుడు నేను ఏవైతే పరిశోధనలు పంచుకుంటున్నానో అవన్నీ శాస్త్రీయంగా పరిశోధించి రిపోర్ట్ చేసి నిర్ధారణ చేసిన రిజల్ట్స్ అన్నమాట. అలాగే యూరప్ దేశంలో ఏం చేశారంటే అండి, స్ట్రోమ్స్ షెల్టర్స్ అంటే మనకి ఒక ప్లేస్‌లో అంటే ఆహ్, వరదలది వస్తాయి. లేకంటే ముంపుకు గురవుతాయి అని అనుకుంటాం గదా! అంటే నీళ్ళొచ్చేసి మనకి పొంగుతూ ఉంటుంది కదా! నదులు పొంగిపోయినప్పుడు. అక్కడున్న ప్రజలనంతా తీసుకొచ్చి ఇంకో చోట షెల్టర్స్‌లో పెడతారనమాట. ఆ షెల్టర్స్‌ని కొంచెం దూరంలో ఎక్కడైతే ఆ స్ట్రోమ్స్ అయ్యి వస్తాయో అక్కడ కొంచెం దూరంలో ఈ షెల్టర్స్‌ని ఏర్పాటు చేస్తారు వాళ్ళని కాపాడడం కోసం. ఈ యూరోప్ దేశంలో ఏం చేశారంటే, ఈ షెల్టర్స్‌ని ఎగ్జాక్ట్‌గా పిరమిడ్ షేప్‌లో కట్టారట. ఆ పిరమిడ్ షేప్‌లో కట్టడం వల్ల ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే, ఆ షెల్టర్స్ ఉన్న 300 కిలోమీటర్ల రేడియస్‌లో స్ట్రోమ్ రావడం మానేసింది. ఇంకా ఆ స్టార్మ్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోయిందట. ఎక్కడైతే స్టార్మ్ వస్తదనుకుని తీసుకెళ్ళి ఈ పిరమిడ్ షెల్టర్స్ పెడతారో, అక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ తుఫాను లేకుంటే ముంపు యొక్క ప్రభావం తగ్గిపోయిందట. 300 కిలోమీటర్లు ఒక్క చోట కాదు 300 కిలోమీటర్ల రేడియస్‌లో ఆ ప్రభావాన్ని తగ్గిపోవడం వాళ్ళు గమనించారు యూరప్ దేశంలో. అలాగే ఇది కేవలం ఈ మొక్కల మీద దాని మీద కాదు, మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఒక పరిశోధన మళ్ళీ రష్యాలో చేశారు. ఏం చేశారంటే, రష్యాలో జైల్‌లో ప్రిజన్స్‌లో ఉంటారు కదా! నేరస్తులు. నేరస్తులు ఎలా ఉంటారండి? చాలా కఠినంగా ఉంటారు. ప్రేమాప్యాయతలతో ఉండరు కదా! వాళ్ళు చాలా ప్రిజన్స్‌లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి వయలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సో, అలాంటి చోట వాళ్ళు ఒక ఒక ప్రిజన్‌లో ఒక పర్టిక్యులర్ బిల్డింగ్‌లో 5,000 మంది ఖైదీలున్నారట అక్కడ. ఆ 5,000 మంది ఖైదీలకి రోజు భోజనం పెడతారు కదా! ఆ భోజనంలో వాళ్ళేం చేశారంటే, వాడే ఉప్పు, కారం, పెప్పరు, ఈ మనకి జీలకర్ర, ఈ స్పైసెస్ ఉంటాయి కదా! ఆ భోజనంలో వాడే ఆ స్పైసెస్ అన్నిటిని కూడా మసాలాల్ని, స్పైసెస్‌ని అన్నిటిని కూడా పిరమిడ్ లోపల పెట్టారంట. పెట్టి ఆ పిరమిడ్ లోపల నుంచి తీసి వాడి వాళ్ళకి వంట చేసి పెట్టారంట. పెడితే వాళ్ళు ఏం జరిగిందంటే ఎంత అద్భుతం అంటే ఎవరైతే ఆహ్, ఆ పిరమిడ్ చార్జ్డ్ ఫుడ్ తిన్నారో వాళ్ళ లోపల వయలెన్స్ తగ్గిపోయి గొడవలు జరగడం ఆగిపోయిందట. 6 నెలల్లో చాలా తక్కువ గొడవలు వాళ్ళకి రికార్డ్ అయ్యి వాళ్ళందరూ స్నేహంగా ఉండడం మొదలుపెట్టారట.
అంటే మనిషి లోపల పాజిటివిటీ, ప్రేమ, సహకారం అనే శక్తులను కూడా ఈ పిరమిడ్ తీసుకొస్తుంది అని చెప్పి ఈ రష్యాలో జరిగిన పరిశోధనల్లో తెలుసుకున్నారనమాట. అలాగే ఇంకా కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, గోధుమని ఆ పిరమిడ్‌లో పెట్టి నాటినప్పుడు గోధుమ ఏం చేసిందో తెలుసా అండి మీకు? 400% ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చిందంట. అంటే మామూలుగా 4 బస్తాలు పండే చోట 16 బస్తాలు పండింది. ఏంటి ఒక్క 5 రోజుల పాటు గోధుమల్ని పిరమిడ్‌లో పెట్టి నాటితే. చూసారా? అలాగే వజ్రాలు కూడా పిరమిడ్‌లో పెట్టి పరిశోధిస్తే మామూలు వజ్రాలకి పిరమిడ్‌లో పెట్టిన వజ్రాలు ఇంకా దృఢంగా తయారైనాయట. ఎన్నో పరిశోధనలు జరిగాయి వీటి మీద. 1, 2 కాదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నెన్నో పరిశోధనలు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక గ్రేట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ పిరమిడ్స్ పెట్టిన చోట ఏమవుతుందంటే, ఆ అండర్ వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా! భూగర్భ జలాలు రావడం మొదలయ్యాయన్నమాట. ఈ వ్యవసాయం గురించిన ఇవి మా కుటుంబంలో కూడా జరిగినాయండి. ఈ ఈ యొక్క రిజల్ట్ అది కూడా మా సొంత అనుభవం కూడా చెప్తాను. మా 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 నాన్నగారికి వాళ్ళకి అక్కడ సాలూరు అని చెప్పేసి విజయనగరం జిల్లా సాలూరు దగ్గరలో ఒక ఒక ఊర్లో మాకు ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ అండర్ వాటర్ స్ట్రీమ్ అంతగా లేదు ఒక చోట. సో, అక్కడ పక్కనే వాగుంది. వాగులోంచి పైప్ లైన్స్ వేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ పెట్టుకోవాలి. అండర్ వాటర్ స్ట్రీమ్ సరిగ్గా లేదు అని చెప్పేసి దానికోసం ఏమేం చెయ్యాలి అనే దానికోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలాంటి ఎలాగ పర్మిషన్ పెట్టుకోవాలి? ఏం చెయ్యాలి? అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలోనే వీళ్ళేం చేశారంటే అక్కడ 2 పిరమిడ్ గోశాలలు, ఇంకా ఒక రూఫ్ టాప్ పిరమిడ్ 3 పిరమిడ్‌లు కట్టారన్నమాట. అక్కడ గోవులనన్నిటిని కూడా ఆవుల్ని పిరమిడ్‌లో ఉంచేలాగా పిరమిడ్ గోశాల షెడ్స్ ఏస్తారు కదా! వాటిని పిరమిడ్ షేప్‌లో వేసి అలాగే ఆహ్, ఇంటి పైన కూడా పిరమిడ్ కట్టారు. రూఫ్ టాప్ పిరమిడ్. అలా కట్టిన తర్వాత అనుకోకుండా ప్రయత్నిస్తే ఏమైందంటే, అంతకు ముందు పడని వాటరు పిరమిడ్స్ కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆ పర్మిషన్స్ అవి రాక మళ్ళీ ప్రయత్నిస్తే అప్పుడు అండర్ వాటర్ స్ట్రీమ్స్ దొరికాయన్నమాట వీళ్ళకి. ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ కడుతున్నారో అక్కడ భూగర్భ జలాలు బాగా పెరగడం ఎన్నో చోట్ల గమనించారు. అది మేము కూడా గమనించామన్నమాట. అలాగే ఇందాక చెప్పారు కదా! పిరమిడ్ పెడితే ఈ బాగా దిగుబడి పెరిగింది అని చెప్పేసి. ఈ పరిశోధన మా బ్రదర్ కూడా చేశారు. మా అన్నయ్య కూడా. ఏం చేశారంటే కోకో పంటని వేశారన్నమాట మా పొలంలో. ఈ కోకో అనేది ఎలా వేస్తారంటే అంతర పంటగా వేస్తారు. దానికి నీడ ఉండాలన్నమాట. ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదు. చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కోకో మొక్కలు. అంతర పంటగా వేస్తేనే పండుతాయి. దానికి ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటే టెంపరేచర్ పెరిగిపోయి, తగ్గిపోయి ఫ్లక్చుయేషన్స్ ఉండకూడదనమాట. అలా ఉంటే కోకో పండదు. సో, ఏమైందంటే మొదటిసారిగా మా మా బ్రదర్ ఏం చేశారంటే అంతర పంటగా కాకుండా చాలా సమ్మర్‌లో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. వింటర్‌లో 8 డిగ్రీస్ వరకు కూడా పడిపోతుంది అక్కడ లోపల. అది కొంచెం మౌంటైన్ ఏరియా కదా! అక్కడ ఎటువంటి షెల్టర్ లేకుండా అంతర పంటగా కాకుండా మామూలుగా వేసేసారు. వేసినప్పుడు చాలా మంది క్యాడ్బరీ ఇంకా వీళ్ళ కంపెనీస్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద చాక్లేట్ కంపెనీస్ వాళ్ళందరూ వచ్చి చూసి, "మీరు చాలా కష్టపడి ఇదంతా చేస్తున్నారు గానీ ఇది వర్కౌట్ అవ్వదు. ఇది మీకు ఏమి దిగుబడి రాదు ఇందులోంచి" అని చెప్పేసి పెదవి విరిచి ఎళ్ళిపోయారు ఆ ఫార్మ్ చూసి. అయితే తను ఏం చేశాడంటే రోజు ఆహ్, ఆ ఫార్మ్‌లో కూర్చొని మెడిటేషన్ చేయడం, మొక్కలతో కమ్యూనికేట్ చేయడం, ఆ ఫార్మ్ చుట్టూ ప్రతి ఎకరానికి 4 పక్కల ఒక సిమెంట్ పిరమిడ్స్ చిన్న చిన్న పిరమిడ్స్ 2/2, 1/1 పిరమిడ్స్ పోసి ఆ సిమెంట్ పిరమిడ్స్ పెట్టడం. ఆ ఫార్మ్‌కి ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టి ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం మ్యూజిక్ వినిపించడం చేశాడన్నమాట. ఎంతో ఆశ్చర్యంగా మొట్టమొదటిసారిగా అంతర పంటగా కాకుండా ఉండే మా కోకో పంటలో ఎంత అద్భుతమైన దిగుబడొచ్చిందంటే, మామూలు పంట కంటే కూడా ఎక్కువ దిగుబడొచ్చి, మొత్తం అన్ని న్యూస్ ఛానెల్స్ వచ్చి అక్కడ కవర్ చేసి, ఇంకా దానికి మొత్తం సర్వేలో ఉత్తమ ఫార్మ్‌గా దానికి అవార్డ్ కూడా ఇచ్చారండి. సో, అదే అన్నమాట అండి పిరమిడ్ ఎనర్జీ. మనం మెడిటేషన్ చేసుకొని, పిరమిడ్ ఎనర్జీ యూజ్ చేసుకొని, ఈ జ్ఞానాన్ని యూజ్ చేసుకుంటే, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు. అంతేకాదు ఇంకేమవుతుందంటే, ఈ పిరమిడ్స్ ఎక్కడైతే కడుతున్నారో, అక్కడ ఈ ఓజోన్ హోల్స్ ఉంటాయి కదండీ! మనకి పైన ఓజోన్ పొర ఉంటుంది కదా! ఆ ఓజోన్ పొరలో మనం చేసే కాలుష్యం వల్ల ఓజోన్ పొరకి హోల్స్ ఏర్పడిపోతున్నాయన్నమాట.
ఆ ఓజోన్ పొరకి హోల్ పడిపోతే ఏమవుతదంటే, అల్ట్రా వైలెట్ కిరణాలు, సూర్యకిరణాలు డైరెక్ట్‌గా ఓజోన్ పొర లేకుండా మనకొచ్చేస్తే, మనకి స్కిన్ డిసీజెస్సు, కాలిపోవడము ఇలాంటివన్నీ వస్తాయన్నమాటండి. అదస్సలు మంచిది కాదు. ఆ ఓజోన్ పొర ద్వారానే మనకి సూర్యకిరణాలు రావాలి. మనం చేసే ఆ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే, ఓజోన్ పొరలో హోల్స్ పడిపోతున్నాయి. ఎక్కడైతే పెద్ద పెద్ద పిరమిడ్స్ కడుతున్నారో, అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఓజోన్ హోల్స్ అనేవి హీలింగ్ జరిగి మళ్ళీ మూసుకుపోవడాన్ని గమనించారు. అంటే మన పర్యావరణాన్ని సమతౌల్యం చేస్తూ, మనం మనం జీవించే విచ్చలవిడి జీవితంలోంచి మళ్ళీ పర్యావరణాన్ని బాగు చేస్తూ మనుగడ కొనసాగేలా చేస్తున్న అద్భుతమైన ఆ కట్టడాలే పిరమిడ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంక్రీజ్డ్ పీస్ అండ్ హార్మోనీ, యూనిటీ అబ్జర్వ్డ్ బై పిరమిడ్ ఎనర్జీ. చాలా చోట్ల పిరమిడ్స్ కట్టిన చోట అక్కడ పీస్ అండ్ హార్మోనీ రావడం, యూనిటీ పెరగడం మనుషుల్లో. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు వాళ్ళు అనుకున్నవన్నీ జరగడం. ఇవన్నీ కూడా పిరమిడ్స్ కట్టిన చోట వాళ్ళు గమనించారనమాట. అలాగే ఇంకొక పరిశోధన ఏంటంటే అండి, నాగపూర్ ఇండియాలో ఒక పరిశోధన చేశారు. ఇది మన ఇండియాలో మన పిరమిడ్ మాస్టర్ చేసిన పరిశోధన అనమాట. యశ్పాల్ యాదవ్ అనే ఆయన నాగపూర్‌లో ఉంటారు. ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనమాట. ఆయన ఏం చేశారంటే ఆహ్, ఒక నాగపూర్‌లో ఒక ట్రాఫిక్ సర్కిల్ ఉంది. అక్కడ చాలా ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతాయన్నమాట. ప్రతిరోజు కూడా 2, 3 యాక్సిడెంట్స్ అయిపోతా ఉంటాయి. అక్కడ కొన్ని కొన్ని జంక్షన్స్‌లో. అందులో ఒక పర్టిక్యులర్ జంక్షన్‌లో చాలా ఎక్కువ. వాళ్ళు చాలా మెజర్‌మెంట్స్ తీసుకున్నారు. సైన్స్ పెట్టారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే ఆ కర్వ్ అటువంటిది అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ అయిపోతా ఉంటాయి. సో, ఈయన ఏం చేశారు యశ్పాల్ యాదవ్ గారు, ఆయన పిరమిడ్ మీద జరిగిన అన్ని దేశాల్లో రకరకాల పరిశోధనలు అన్నీ గమనించి అసలిక్కడ పిరమిడ్ పెడదాం. ఎలా రిజల్ట్ వస్తదో చూద్దామని ఆ డేంజరస్ సర్కిల్స్‌లో పిరమిడ్స్ పెట్టారు. పిరమిడ్స్ పెట్టినప్పుడు ఏమైందంటే, పిరమిడ్స్ పెట్టిన తర్వాతకి ముందుకి వాళ్ళు యాక్సిడెంట్ రిపోర్ట్స్ చేస్తారు కదా! 80% యాక్సిడెంట్స్ అక్కడ తగ్గిపోయాయి. రోజు 2, 3 యాక్సిడెంట్స్ అయిపోయేవి. ఎప్పుడో ఒకటి తప్ప అవ్వకుండా అదే సర్కిలు, అదే ఆహ్, 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 ట్రాఫిక్ ఏమి తేడా లేదు. అక్కడ పిరమిడ్స్ పెట్టారంతే. అక్కడే ఆ 2 పక్కల పిరమిడ్స్ పెట్టడం వల్ల ఒక రకమైన ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఫీల్డ్ అంతా కూడా క్రియేట్ అయ్యి, అక్కడ అక్కడ జరిగే యాక్సిడెంట్‌లో 80% యాక్సిడెంట్స్ తగ్గిపోయాయి. ఈ ఎక్స్‌పెరిమెంట్ అయిన తర్వాత, ఆ నాగపూర్ ఎక్స్‌పెరిమెంట్ అయిన తర్వాత ఎన్నో చోట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆయన, ఆయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన వాటిలో ఆయన పంచుకున్నారనమాట ఈ అనుభవాన్ని. ఎన్నో చోట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు వచ్చి మన దగ్గరికి రీచ్ అయ్యి, మాకు పిరమిడ్‌లు కావాలి. ఎలా కట్టాలి? ఏంటి? అని అడిగి ఎన్నో జంక్షన్స్‌లో ఇలాగ పిరమిడ్స్ డేంజరస్ జంక్షన్స్‌లో కట్టడము. ప్రతి చోట కూడా 80% వరకు యాక్సిడెంట్ రేట్ తగ్గిపోవడము రిపోర్ట్ జరిగింది. మనకి ఎన్నో సార్లు పేపర్స్‌లో కూడా ఈ న్యూస్ వచ్చింది. అలాగే ఈ పిరమిడ్స్‌ని ఇప్పుడు మన డైలీ లైఫ్‌లో ఎలా ఉపయోగించుకోవాలి? ఈ పిరమిడ్స్ వల్ల ఒక సాధారణ జీవితంలో మనం పొందే ఉపయోగాలేంటి? సో, ఈ వాటర్ తాగుతాం కదండీ! మనం తాగే నార్మల్ వాటరు మనం పిరమిడ్ కింద పెట్టుకున్నామనుకోండి. ఏమవుతుందంటే అది పిరమిడ్ చార్జ్ వాటర్ అయిపోతుందనమాట. ఒక చక్కగా పిరమిడ్స్ చేసుకోండి, కొనుక్కోండి. మనకు దొరుకుతున్నాయి. పిరమిడ్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఆ వీడియో కూడా మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. ఇందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అయి నేను మీకు ప్లే చేయలేదు. ఎందుకంటే స్పిరిచ్యువల్ రియాలిటీ, పిరమిడ్ మేకింగ్ వీడియోస్ ఇవన్నీ మీకు తెలుసు కదా! విడిగా కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింకులు పెడతాను. అందువల్ల నేను ఎక్కువగా ఇందులో మీకు ప్లే చేయట్లేదు. సో, ఏంటంటే ఈ మనం ఆ వాటర్‌ని గనక పిరమిడ్ కింద పెట్టుకుంటే ఏమవుతదంటే పిరమిడ్ చార్జ్ వాటర్ అయిపోతుందనమాట. అయిపోయి ఆ వాటర్ తాగితే ఎంతో శక్తి వస్తుంది మనకి. అలాగే వెజిటబుల్సు, ఫ్రూట్సు ఇవన్నీ ఉంటాయి కదండీ! వాటిని పిరమిడ్ కింద పెడితే ఎంత బాగా నిలవుంటాయంటే, నెలల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. మేమొకసారి ఏం చేసామంటే, మేము మెడిటేషన్‌లోకొచ్చిన కొత్తలో పిరమిడ్ గురించి చూడాలి. దీని కింద ఒక టొమాటో పెట్టి చూద్దాం ఎన్నాళ్ళుంటుందో, ఒక 15 రోజుల తర్వాత తీసి చూద్దాం అని అనుకున్నాం మేము. అనుకుని ఏం చేసామంటే, ఒక కబోర్డ్ పైన గమ్మున అందరూ ముట్టుకోకుండా ఒక టొమాటో పెట్టి దాని మీద ఒక పిరమిడ్ క్యాప్ పెట్టేసామన్నమాట కబోర్డ్ పైన. పెట్టి మేము ఒక 15 రోజుల తర్వాత తీసి చూద్దాం అనుకుని మర్చిపోయాం.
మర్చిపోయి 2 నెలలు దాటిపోయిన తర్వాత 2 నెలల 15 రోజులు అయిపోయిన తర్వాత మాకు గుర్తొచ్చింది. అమ్మో! ఇక్కడ టొమాటో పెట్టాం కదా! మనం మర్చిపోయాం ఏమైందని చెప్పి తీసి చూస్తే ఆ టొమాటో ఏమీ కాకుండా అలాగే ఉందండి. కొంచెం ఆ వాటర్ కంటెంట్ అయితే అందులో తగ్గింది. ఆ రెడ్డు, దాని స్మెల్లు అలాగే ఉండి, అలాగే ఫ్రెష్‌గా ఉంది. తర్వాత మేము దాన్ని టేస్ట్ కూడా చేసాము. చాలా బావుంది. అలాగే నేను ఈ కరోనా టైంలో ఎక్కువ వెజిటబుల్స్ ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటాం గదా! మాటి మాటికి వెళ్ళం కదా! ఆనియన్ బ్యాగ్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఒస్తాయి మాకక్కడ యూఎస్‌లో. ఒక 2, 3 బ్యాగ్స్ తీసుకొచ్చేసేవారనమాట. తీసుకొచ్చి ఆ 2, 3 బ్యాగ్స్ ఒక పెద్ద ట్రేలో పోసేసేవాళ్ళం. పోస్తే ఆ బ్యాగ్స్ నేను దాన్ని ఏం చేసేదాన్నంటే దాని మీద పిరమిడ్ క్యాప్స్ పెట్టేదాన్ననమాట. ఒక్క ఆనియన్ కూడా పాడయ్యేది కాదు. అయితే ఏమైంది ఒక్కసారి ఆడుతూ ఆడుతూ మా చిన్నమ్మాయి ఆ క్యాప్స్ తీసి ఆడి మళ్ళీ పెట్టలేదు దాని మీద. నేను చూసుకోలేదు. ఒక్క 2 రోజులు, 3 రోజులు గడిచేసరికి, 4 రోజులు గడిచేసరికి నాకు అందులో ఆనియన్స్ పాడైపోవడం మొదలుపెట్టినాయి. మళ్ళీ నేను పాడైపోయిన ఆనియన్స్ పక్కకు తీసేసి మళ్ళీ నేను పిరమిడ్ పెట్టాను. మళ్ళీ నాకు 2, 3 మంత్స్ వరకు కూడా ఆనియన్స్ పాడవ్వలేదు. సో, మనకి కూరగాయలు చాలా చక్కగా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట మనం దీని కింద పెట్టుకుంటే. అలాగే మీకు ఏదన్నా దెబ్బ తగిలిందా? నొప్పుందా? హెడేక్ ఉందా? లేకుంటే సర్జరీ అయ్యి దాని నుంచి హీలింగ్ అవుతున్నారా? ఎటువంటి హీలింగ్ అయినా సరే మనకి పిరమిడ్ కనుక మన తల మీద పెట్టుకుంటే, ఆ దెబ్బ తగిలి ఎక్కడైతే తగిలిందో అక్కడ పెట్టుకుంటే గనక చాలా త్వరగా హీలింగ్ జరిగిపోతుందనమాట. 3 రెట్ల 4 రెట్లు త్వరగా మనకి హీలింగ్ జరిగిపోతుంది పిరమిడ్ ఎనర్జీ వల్ల. అలాగే పిరమిడ్ పైన తగిలించుకొని మనం కింద బెడ్ మీద పడుకున్నామనుకోండి, మనకి స్లీప్ క్వాలిటీ చాలా పెరుగుతుంది. మనకి తక్కువ నిద్ర సరిపోతుందనమాట. అంతేకాదు మన డ్రీమ్స్‌లో వచ్చే క్లారిటీ కూడా పెరుగుతుంది. మనం ఎంతో జ్ఞానం హయ్యర్ రియలమ్స్‌లోకి వెళ్ళి మన నిద్రలో కలల ద్వారా మనం తీసుకుంటామనమాట. ఎప్పుడైతే పిరమిడ్ పైన పెట్టుకొని పడుకుంటామో, మన కలల యొక్క క్లారిటీ బాగా పెరిగి, ఇంకా బాగా గుర్తుండి, ఆ జ్ఞానాన్నంతా కూడా మనం చక్కగా ఉపయోగించుకోగలుగుతాం. పిరమిడ్ ఎనర్జీ అనగానే అందరూ అనుకుంటారేంటంటే, పెద్ద పెద్ద పిరమిడ్స్‌కైతే ఎనర్జీ ఉంటుంది. చిన్న పిరమిడ్‌కి ఎనర్జీ ఉండదేమో, క్యాప్ పిరమిడ్‌దేముంది అనుకుంటారు. క్యాప్ పిరమిడ్ కాదు. ఇది కీ చైన్ పిరమిడ్. నా 2 అంగుళాల ఎంతుందో ఇంత సైజ్ పిరమిడ్ అనమాటండి. చిన్న పిరమిడ్ ప్లేట్ విత్ లిటిల్, 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 లిటిల్ పిరమిడ్స్. చూడండి దీన్ని ఆహ్, కెలియన్ ఫోటోగ్రఫీలో ఫోటో తీసినప్పుడు చూసారా? వెనకాల ఆ బుజ్జి, 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 బుజ్జి కాస్మిక్ ఎనర్జీ బీమ్స్ ఎళ్తున్నాయి అందులోకి. అంటే ఎంత చిన్న పిరమిడ్ అయినా సరే అందులోకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. మీరు పెద్ద పిరమిడ్ అనే అనుకోకండి. క్యాప్ పిరమిడ్ పెట్టుకుంటే ఆ క్యాప్ పిరమిడ్‌లో కూడా మీకు చాలా ఎనర్జీ ఉంటుందన్నమాట. సో, పిరమిడ్స్‌కి ఎన్నెన్నో ఉపయోగాలు ఎక్కడెక్కడో ఎన్నో దేశాల్లో చూసాం కదా! మరి ది బెస్ట్ ఉపయోగం ఏ దేశంలో జరుగుతుందో తెలుసా? మన దేశంలోనే జరుగుతుంది. ది బెస్ట్ ఉపయోగం ఏంటంటే పిరమిడ్స్‌ది మెడిటేషన్ చేసుకోవడం అందులో. పిరమిడ్స్‌లో విత్తనాలు పెడుతుంటే విత్తనాల క్వాలిటీ పెరుగుతుంది. ఆయిల్ వెల్స్ మీద పెడితే ఆయిల్ వెల్స్ క్వాలిటీ పెరిగిపోతుంది. ఎక్కడ పెడితే దాని క్వాలిటీ పెరిగిపోతుంది. మనం వెళ్లి పిరమిడ్‌లో కూర్చుంటే మన యొక్క క్వాలిటీ ఎంత పెరుగుతుంది? మన యొక్క శక్తి స్థాయి ఎంత పెరుగుతుంది? మరి ఆ దానికి దీనికి చార్జ్ చేసే బదులు పిరమిడ్‌తో మనల్ని మనమే చార్జ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైన మానవులుగా మనం తయారవుతాం కదా! అందులోనూ పిరమిడ్‌లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే ఇంకా అత్యద్భుతమైన ఉపయోగం. పిరమిడ్ వల్ల ఎన్నెన్నెన్నెన్నో ఉపయోగాలున్నాయి. ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి. కానీ అన్నిటికంటే ఉత్తమమైన ఉపయోగం, అత్యుత్తమమైన ఉపయోగం ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ చేసుకోవడం. పిరమిడ్ లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం మామూలుగా కూర్చునే ధ్యానం కంటే 3 రెట్లు ఎక్కువ డీపర్ స్థితికి వెళ్ళడం, 3 రెట్లు ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం మనం జరుగుతుందనమాట. ఇది బెంగుళూరులో మైత్రేయ బుద్ధ మహా పిరమిడ్ అండి ఇది. ఈ పిరమిడ్ మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మెడిటేషన్ కోసం కట్టిన అత్యంత పెద్ద పిరమిడ్ అన్నమాట. మొట్టమొదటి పెద్ద పిరమిడ్ మెడిటేషన్ పర్పస్ మీద కట్టింది. అంతకుముందు ఓషో రజనీస్ ఆశ్రమంలో ఒకటుంది. కానీ అదంత పెద్దది కాదు. ఇది పెద్ద పిరమిడ్ అన్నమాట. దీని తర్వాత మళ్ళీ కడతాల్‌లో మహేశ్వర మహా పిరమిడ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మనకి పేరవరంలో మనకి శ్రీ వశిష్ఠ గౌతమి 200/200 అత్యంత పెద్ద పిరమిడ్ గోదావరి నది పక్కన ఏటిగట్టు అంత ఎత్తులో మనకి ఒక స్లాబ్ వేసి ఆ ఏటిగట్టు అంత ఎత్తులోంచి పైనుంచి మళ్ళీ పిరమిడ్ కడుతున్నారండి. చాలా చాలా యూనిక్ పిరమిడ్ కడుతున్నారు మనకి. శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ పేరవరంలో. దానికి మా మదరు, మా ఫాదర్ కూడా ట్రస్ట్ మెంబర్స్‌గా మా ఫాదర్ తనకి సెక్రటరీగా ఉన్నారు. తను ఎంతో వర్క్ చేస్తున్నారక్కడ.
ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇనిషియేషన్ కూడా తీసుకున్నారు. అందులో కొన్ని వేల క్రిస్టల్స్ పెడతారట. ప్రతి క్రిస్టల్‌కి కూడా ఒక 5,000 రూపీస్ అవుతుంది. ఎవరైతే ఆ 5,000 డొనేట్ చేస్తారో వాళ్ళ పేరు ఆ క్రిస్టల్ మీద పెట్టి, ఆ క్రిస్టల్‌ని శాశ్వతంగా అందులో ఉండిపోయేలాగా పెడతారనమాట. అలాగ మొత్తం 25,000 క్రిస్టల్స్ పెడుతున్నారట దానిలో. 25,000, 27,000 నాకు ఎగ్జాక్ట్ నంబర్ తెలీదు. సో, ఎవరైనా గనక దానికి ఇవ్వాలనుకుంటే గనక ఒక క్రిస్టల్‌కి మీరు డొనేట్ చేయొచ్చు. మా ఫ్యామిలీ తరపున కూడా అందరి మా ఫ్యామిలీలో ప్రతి మెంబర్‌కి ఒక్కొక్క క్రిస్టల్ నేను కూడా పెడదాం అనుకుంటున్నాను అందులో. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. అకార్డింగ్ టు యువర్ విష్ మీరు చేయొచ్చు. సో, అదొక అద్భుతమైన కట్టడం అక్కడ కడుతున్నారు. సో, ఇవేం చేస్తాయంటే అండి మానవ జాతిని అద్భుతంగా మనకి సర్వ్ చేస్తాయన్నమాట ఈ పిరమిడ్స్. ఇదొక ఇది నేనిందాక ఈ పిరమిడ్ చూపించాను కదా! మైత్రేయ బుద్ధ మహా పిరమిడ్. ఈ పిరమిడ్ లోపల తెలియని ఫోటోగ్రఫీతో ఫోటో తీశారనమాట. చూసారా? ఈ ప్రాణశక్తి ఎలా వచ్చిందో ఇక్కడ కింగ్స్ చాంబర్ వరకు వచ్చి అక్కడి నుంచి ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో, ఇది ఒక బీమ్, ఒక శక్తి స్తంభంలాగా ఆ పిరమిడ్ లోపలికి వచ్చి, ఆ కింగ్స్ చాంబర్ వరకు వచ్చి, కింగ్స్ చాంబర్‌లోంచి అలాగా మొత్తం స్ప్రెడ్ అవుతుందనమాట అండి కాస్మిక్ ఎనర్జీ. అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ స్టోర్ అవుతుందనమాట పిరమిడ్స్ లోపల. ఈ బుక్స్ అండి పిరమిడ్ గురించి ఎవరైనా గనక తెలుసుకోవాలనుకుంటే గనక, ఈ కొన్ని బుక్స్ ఇక్కడ మీకు ఈ స్లైడ్ మీద పెట్టాను. పాల్ బ్రంటన్ అనే ఆయన ఒక అద్భుతమైన శాస్త్రవేత్త. ఈయన ఏం చేశారంటే ఎన్నో పరిశోధనలు చేశారనమాట. ఏ నైట్ ఇన్ ద గీజా పిరమిడ్ అని. గీజా పిరమిడ్ లోపల ఆయన ఒక నైట్ పడుకున్నారు. పడుకున్నప్పుడు ఏమైందంటే ఈయన ఆస్ట్రల్ బాడీస్ బయటికి రావడం, ఆయనకి మాస్టర్స్ కనిపించడం ఫిజికల్ ఐస్ తోటే. ఆ గీజా పిరమిడ్‌లో ఒక నైట్ పర్మిషన్ తీసి పడుకున్నప్పుడు ఎన్నెన్నెన్నెన్నో అనుభవాలు, ఎక్స్‌ట్రా సెన్సరీ ఎక్స్‌పీరియన్సెస్ రావడం ఆయనకి. వాటన్నిటిని కూడా ఆయన ఎ నైట్ ఇన్ ద గ్రే గ్రేట్ పిరమిడ్ అని చెప్పేసి ఒక బుక్ రాసారనమాట. ఆ బుక్ చదివితే గనక అలాగే 'పిరమిడ్ పవర్' బై మ్యాక్స్ టోత్ గ్రెట్నెహన్ ఈయనొకటి. ఇలా చదివిన ఈ పుస్తకాలు గనక చదివితే ఎంత అద్భుతమో ఈ పిరమిడ్ ఎనర్జీ అనేది, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనకి అర్థమవుతుందనమాట. తెలుగులో ఉన్న పుస్తకం అయితే నేను చెప్పాను కదా! 'పిరమిడ్' శివల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. అలాగే పిరమిడ్ యొక్క బెస్ట్ యూజ్ ఏంటంటే మెడిటేషన్. ధ్యానం చేసుకోవాలి. అదే ఎంతోమంది మహానుభావులు కూడా మనకి చెప్పారు. ఓషో ఏం చెప్పారంటే, ద ట్రూత్ ఈస్ దట్ పిరమిడ్ వర్ ఎస్పెషల్లీ కన్‌స్ట్రక్టెడ్ ఫర్ ద స్పిరిచువల్ పర్పసెస్. దే వర్ ప్లేస్డ్ వేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కుడ్ బి క్యారీడ్ ఆన్ విత్ గ్రేట్ ఈజ్ అండ్ అడ్వాంటేజ్. అంటే ఈ పిరమిడ్స్ అనేవి ది బెస్ట్ యూజ్ ఏంటంటే, పిరమిడ్స్ లోపల స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడము, మౌనంగా ఉండడము, పిరమిడ్‌లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడము, పిరమిడ్‌లో కూర్చొని పుస్తకాలు రాయడము, ధ్యానం చేసుకోవడము. ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే జరుగుతాయో వాటిని ఒక గొప్ప ఈజ్‌తో ప్రాక్టీసెస్ చేయడం కోసమే ఈ పిరమిడ్స్ నిర్మించబడ్డాయి. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు కానీ అసలైన ఉపయోగం ఏంటంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కోసమే. అలాగే మన పురాతన దేవాలయాలు కూడానండి గోపురాలన్నీ కూడా పిరమిడ్ షేప్‌లోనే ఉంటాయన్నమాట. ప్రతి కల్చర్‌లోనూ కూడా ఈ పిరమిడ్స్ ఉన్నాయి. అలాగే పత్రి సారు ఏం చెప్పారంటే గురువుగారు, పిరమిడ్స్ ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్స్ టు ఫోకస్ ఆన్ ద కాస్మిక్ ఎనర్జీ. ఆస్ట్రల్ బాడీ ఎమర్జ్ ఇమ్మీడియేట్‌లీ ఔట్ ఆఫ్ ఫిజికల్ బాడీ. ఇవి పిరమిడ్స్ అనేవి కాస్మిక్ ఎనర్జీని తీసుకునే ఒక అద్భుతమైన పరికరాలు. ఎప్పుడైతే మనం పిరమిడ్‌లో కూర్చుంటామో అప్పుడు చాలా త్వరగా ఆస్ట్రల్ బాడీస్ బయటకొచ్చి మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడం, మన యొక్క అనంతత్వాన్ని, మన సర్వవ్యాపకత్వాన్ని, అలాగే మన ఆత్మశక్తులని అన్నిటిని కూడా చాలా త్వరగా తెలుసుకోగలుగుతాము పిరమిడ్ ఎనర్జీ వల్ల అని చెప్పారనమాట. అలాగే రామ్తా, జేజెట్ నైట్ అనే ఈవిడలోకి రామ్తా అనే ఒక గ్రేట్ మాస్టర్ వాకింగ్ చేస్తారనమాట. మీరెవరైనా రామ్తా బుక్స్ చదివుంటే గనక, లేదంటే ఆ సెషన్స్ చూసుంటే గనక మీకు అర్థమవుతుంది. ఆవిడ జేజెట్ నైట్ రామ్తాని ఛానెలింగ్ చేసే ఆవిడ. ఈవిడ ఏం చెప్పారంటే, పిరమిడ్స్ ఆర్ గ్రేట్ ఎనర్జీ స్టోర్ హౌసెస్. Ancestors have built pyramids symbolizing man's inner fire and divinity. ఈ పిరమిడ్స్ అనేవి ఎంత కాస్మిక్ ఎనర్జీ యొక్క స్టోర్ హౌసెస్. కాస్మిక్ ఎనర్జీని వాటిలో నింపుకొని స్టోర్ చేసుకునే హౌసెస్ పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ అనేవి ఏమో అంటే మ్యాన్ లోపల, అంటే ఒక మనిషి లోపల ఉన్న ఆత్మశక్తిని, అంతర్శక్తిని సింబాలిజంగా ఇవి ఉంటాయి. నేను ముందే చెప్పాను కదా, పిరమిడ్ అంటే మన శరీరం, పిరమిడ్ లోపల ఉన్న శక్తి మన ఆత్మశక్తిని సింబలైజ్ చేస్తుందని. అదే రామ్తా జేజెడ్ నైట్ ఆవిడ కూడా అది చెప్పారనమాట. పిరమిడ్ అనేవి మన లోపల ఉన్న ఆత్మశక్తికి ఒక
సింబల్ లాంటివి అని చెప్పారావిడ. అలాగే ఈ పిరమిడ్స్ అనేవి చెప్పాను కదా! ఉస్మాన్ గంజ్ అనే ఆయన ఎన్నో పరిశోధనలు చేశారని. ఈ పిరమిడ్ ఈ పిక్చర్‌లో చూడండి మీకొక పెద్ద కొండ కనిపిస్తుంది కదా! అదొక నేచురల్ కొండలా ఉంది. ఆ కొండ చూస్తే పిరమిడ్ షేప్‌లా ఉంది కదా! కానీ అంత ఎగ్జాక్ట్ పిరమిడ్ షేప్‌లో కొండ ఎలా ఉంటుంది? అసలిది కొండ కాదా? అని చెప్పేసి ఇది బోస్నియాలో ఉన్న పిరమిడ్ వ్యాలీ అంటారనమాట దీన్ని బోస్నియాలో. ఒక వ్యాలీ ఆఫ్ ద పిరమిడ్స్ అంటారు. ఒక పెద్ద కొండ రూపంలో పిరమిడ్ ఉందనమాట. సో, ఎగ్జాక్ట్ పిరమిడ్ కొలతలతో ఉంది ఆ కొండ. అసలు అలా ఎలా సాధ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళేం చేశారంటే కొండని తవ్వడం మొదలుపెట్టారు. అసలు ఇది కొండేనా? లోపల ఏమైనా ఉందా? అని చెప్పి పరిశోధన చేయడానికి. అప్పుడు తవ్వితే ఏం జరిగిందో తెలుసా? ఆ కొండ కొంచెం తవ్విన తర్వాత పెద్ద పెద్ద సిమెంట్ స్లాబ్స్ బయటపడ్డాయి. అంటే అది సహజమైన కొండ కాదు. అది ఎప్పుడో పురాతనమైన పిరమిడ్ అన్నమాట. అది ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయిపోవడం వల్ల దాని మీద మట్టి కప్పబడిపోయి, ఆ మట్టిలోంచి వృక్షాలు అలాగ వచ్చేసి అదిప్పుడు ఒక కొండలా కనిపిస్తుంది. దాని లోపల తవ్వితే అందులోంచి సిమెంట్ స్లాబ్సు, దాని లోపల నుంచి దారులు, దాని లోపల ఎన్నెన్నో చాంబర్స్ బయటపడ్డాయి. మన పిరమిడ్ సొసైటీ నుంచి కూడా ఇక్కడికి బోస్నియాకి చాలా సార్లు టూర్స్ వేసి ఆ బోస్నియా గ్రేట్ పిరమిడ్స్‌లోకి వెళ్లి మన వాళ్ళంతా కూడా చాలా మంది మెడిటేషన్ చేశారనమాట అక్కడ. ఇవి ఎన్ని వేల ఆ సిమెంట్ స్లాబ్స్ బయటపడ్డాయి కదా! ఆ స్లాబ్స్‌ని పరిశోధిస్తే అది 32,000 సంవత్సరాల క్రితం కట్టిన పిరమిడ్స్ అట అవి. అంతే కాదు ఈ పిరమిడ్స్ ఎంత పెద్దవంటే మనకి ఈజిప్షియన్ గిజా పిరమిడ్స్ పెద్దవనుకుంటాం కదా! ఆ పిరమిడ్స్ కంటే 3 రెట్లు పెద్దవి ఈ బోస్నియా పిరమిడ్ వ్యాలీలో ఉన్న పిరమిడ్స్. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇదొకటి బయటపడింది. ఆయన పరిశోధన చేసి ఏం చెప్పారంటే, ఇంకా ఎన్నో 1,30,000 పిరమిడ్స్ ఉన్నాయట మన భూమి మీద. అవన్నీ ఉండడం వల్లే మన భూమి ఇలా కాపాడబడుతూ, ఇలా మన మానవాళంతా కూడా కొనసాగుతూ ఉంది. ఇవి చాలా అద్భుతమైన, ఎంతో పవిత్రమైన, ఉన్నతమైన, దైవీకమైన కట్టడాలే పిరమిడ్స్. అండ్ యూ కెన్ చార్జ్ వాటర్ విత్ పిరమిడ్స్. పిరమిడ్ చార్జ్ కెన్ హీల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్‌నెస్. పిరమిడ్ చార్జ్ చేసిన వాటర్ మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. మీరు మంచినీళ్ళు తాగారంటే దాన్ని పిరమిడ్ కింద పెట్టుకునే తాగండి. మీ వాటర్ ఫిల్టర్స్ అన్నిటి మీద కూడా పిరమిడ్ పెట్టండి. మీ బెడ్స్ మీద పిరమిడ్ కట్టుకోండి. మీకు కట్టుకోగలిగితే రూఫ్ టాప్ పిరమిడ్స్ కట్టుకోండి. బ్యాక్ యార్డ్‌లో ఓపెన్ పిరమిడ్స్ ఏసుకోండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మీ ఇంట్లో అంతా పిరమిడ్స్‌తో నింపండి. చాలా బావుంటుంది. మీరు మా ఇంట్లో చూస్తే ఇప్పుడు నేను కూర్చున్న టేబుల్ మీద పిరమిడ్ ఉంటుంది. మా బెడ్ మీద ఉంటాయి. మా పిల్లల బెడ్ మీద ఉంటాయి. నేను ఒక చిన్న టెంట్‌లో మెడిటేషన్ చేసుకుంటాను. మెడిటేషన్ టెంట్ మీద పిరమిడ్ ఉంటుంది. నా టేబుల్ మీద కూరగాయల మీద పళ్ళ మీద అన్నిటి మీద పిరమిడ్స్ బుజ్జి బుజ్జి పిరమిడ్స్ చేసి పెట్టాను. నేను చాలా ఎక్కువగా ఈ పిరమిడ్స్ ఎనర్జీ యూజ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి నాకు మూడొస్తదనమాట. పిరమిడ్స్ చెయ్యాలని అనిపించేస్తదనమాట. అనిపించగానే నేను ఇంక మిగిలిన పని పక్కన పెట్టేసి కార్డ్‌బోర్డ్స్ తీసుకొని పిరమిడ్ చేయడం మొదలుపెట్టి ఒక 2, 3 పిరమిడ్స్ తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాను. పిరమిడ్స్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకందరికి కూడా అందజేస్తూ ఉంటాననమాట. సో, ఇదొక మంచి అద్భుతమైన పరిశోధన మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరిగిందంటే, మీకు మనకి బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీ ఉంది కదా! అక్కడ ఏం చేశారంటే, టొమాటోస్‌ని ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా! ఓపెన్ పిరమిడ్స్‌లా ఉన్నాయి. ఆ ఓపెన్ పిరమిడ్స్ లోపల టొమాటోస్ పెట్టారు. టొమాటోస్ పెట్టి అవి ఎన్నాళ్ళు నిలవుంటాయి అని చెప్పి చూసారనమాట. అవి ఎన్నాళ్ళు నిలవున్నాయో తెలుసా? 140 రోజుల పాటు ఉంచారు వాటిలో. 140 రోజుల పాటు అవి ఫ్రెష్‌గా ఉన్నాయి. 140 రోజులంటే ఎన్ని నెలలు? 4 నెలల పాటు టొమాటోసు ఆ ఒక్క పిరమిడ్‌లో ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే మీకు 4 నెలల పిరమిడ్‌లో ఉండవు. 4 నెలల పాటు ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంతో మంది వచ్చి టొమాటోస్‌ని చూసి వెళ్లారనమాట అక్కడ బయట. అది కూడా 25 డిగ్రీ నుంచి 40 డిగ్రీస్ వరకు మనకి ఫ్లక్చుయేట్ అయ్యే టెంపరేచర్‌లో వాళ్ళు ఉంచారు. కోల్డ్ ఏరియా కూడా కాదు. ఈయన కనిపిస్తున్నారు కదండీ! రెడ్ షర్ట్‌లో ఈ ఫోటోలో. ఆయన ఎవరంటే అమిత్ గోస్వామి అన్నమాట. ఆయన గొప్ప క్వాంటమ్ సైంటిస్ట్ మన ఇండియాలో. గ్రేట్ సైంటిస్ట్ ఆయన అమిత్ గోస్వామి అని ఆయన. ఆయన కూడా వచ్చి ఆ పిరమిడ్ యొక్క పరిశోధన చూసి, రిజల్ట్ చూసి ఆయన కూడా 140 రోజుల తర్వాత ఆ పిరమిడ్‌లో ఉన్న టొమాటోని కట్ చేసుకొని దాన్ని టేస్ట్ చేశారన్నమాట అక్కడ. ఎంతో అద్భుతమైన పరిశోధన జరిగింది అక్కడ.
ఆ తర్వాత మన ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులందరూ కూడా ఇప్పుడు పిరమిడ్ మీద అన్ని దేశాల్లో ఎలాగైతే పరిశోధనలు జరిగినాయో గవర్నమెంట్‌తో అలా గవర్నమెంట్ అప్రూవల్‌తో గొప్ప పరిశోధన మన భారతదేశంలో కూడా జరగాలని ఎంతో ప్రయత్నం మన వాళ్ళు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా సైంటిస్టులను కూడా ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా చూసి ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగిందనమాట. సో, ఇంకొక అనుభవం ఏంటంటేనండి ఆహ్, ఆహ్, మాకు మెడిటేషన్ నేర్పించిన ఒక గ్రేట్ మాస్టర్ ఉన్నారు. మనకి ఇంకొక చిన్నట సమయం ఉంది కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తాను. మెడిటేషన్ నేర్పించి మేము పిరమిడ్ కట్టడానికి వెళ్ళినప్పుడు భీమవరం దగ్గర ఒక ఊరు. ఆ ఊరు పేరేంటి? అమ్మ ఆ ఊరి పేరు నీకు గుర్తుందా? భీమవరం దగ్గర ఒక ఊరిలో చూడ్డానికెళ్ళాం కదా! పిరమిడ్. ఒక ఊర్లో అప్పటికి ఎన్నో పిరమిడ్స్ లేవనమాట. భీమవరం దగ్గర ఒక చిన్న ఊర్లో ఒక పిరమిడ్ ఉందంటే అక్కడికి చూడ్డానికి మా పేరెంట్స్ వెళ్లారు. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఒకాయన క్యాన్సర్ బాగా వచ్చి ఆయన వీపు మీద ఇంత పెద్ద క్యాన్సర్ గెడ్డ వచ్చిందనమాట. వచ్చి ఆయనకి హాస్పిటల్‌లో ఇంక నీ వల్ల మా వల్ల అవ్వదు. ఇంక అయిపోయింది నీ టైము. ఇంకా ఎన్నాళ్ళు బ్రతికితే ఎన్నాళ్ళు బ్రతుకుతావు అని చెప్పేసి పంపించేసారు ఆయన్ని. పంపించేస్తే ఆయన ఏం చేశారంటే నువ్వొచ్చి అక్కడ పిరమిడ్ కట్టిన ఆయన, "నువ్వు వచ్చి రోజు పిరమిడ్‌లో మెడిటేషన్ చేసుకో. చేసుకుంటే అదే తగ్గిపోతది. ఏం పర్వాలేదు" అని చెప్పేసి ధ్యానం చెప్పి ఆయన పిరమిడ్‌లో పంపించి రోజు గంటలు గంటలు ఆయన పిరమిడ్‌లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం మొదలుపెట్టారట. అది గట్టిగా ఉండేదంట. ఏమైందంటే మా 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 పేరెంట్స్ ఎళ్ళేసరికి ఆయన అప్పుడే ఒక నెల రోజుల నుంచి అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు పిరమిడ్‌లో. అది ఏమైపోయిందంటే అది మెత్తగా అయిపోయి ఇలా నొక్కితే నొక్కబడిపోయేంత మెత్తగా అయిపోయిందట. ఆ తర్వాత ఆయనకి మొత్తం అది తగ్గిపోవడం, ఆయన తగ్గించేసుకొని ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయనకి పిత్రిసారం చూడాలి, ఎక్కడికో వెళ్ళాలంటే ఆయన ఒక 200 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల మొత్తం మీద సైకిల్ మీద తొక్కుకుంటూ వచ్చేసి పిత్రిసారిని కలవడం, అవన్నీ కూడా జరిగాయన్నమాట. ఎంతో అద్భుతాలు. అలాగే మాకు మెడిటేషన్ నేర్పించిన ఆవిడ వీర జగదీశ్వరి గారు. ఆవిడ ఆహ్, ఒక పెద్ద పిరమిడ్ కట్టారు. ఆయన విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని మాడుగులలో ఉందనమాట. అక్కడ కట్టారు పెద్ద పిరమిడ్ క్షేత్రం. అక్కడ ఆ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు, అది హీలింగ్ పిరమిడ్ అని పెద్ద పేరనమాట పిరమిడ్‌కి మాడుగులలో. ఆ పిరమిడ్‌లోకి ఎంతో మంది ఒకసారి హాస్పిటల్‌లో చేతులెత్తేసి ఒక కోమాలోకెళ్ళిపోయిన ఒక పేషెంట్‌ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ పిరమిడ్‌లో పడుకోబెట్టి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆయన చుట్టూ కూర్చొని మౌనంగా ఉండి ధ్యానం చేయడం, మ్యూజిక్ పెట్టడం మొదలుపెట్టారు. హాస్పిటల్‌లోంచి తీసుకెళ్ళిపోమన్న ఆయన, కోమాలో ఉన్న ఆయన హాస్పిటల్‌లో అప్పటికే 2 నెలల్లో, నెల రోజుల పాటు ట్రీట్మెంట్ చేసి, లేవలేని ఆయన పిరమిడ్‌లోకి తీసుకొచ్చి ఆయన ఆహ్, హాస్పిటల్‌ది ఉంటుంది కదండీ! ఆ స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి పడుకోబెడితే అందులో 24 గంటల్లో లెగిసి కూర్చొని నేనెక్కడున్నానని అడిగారాయన. ఇది 1, 2 అనుభవాలు కాదు. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని మిరకిల్స్ జరిగాయో పిరమిడ్స్ మీద. ఎన్ని దేశాల్లో ఎన్ని పరిశోధనలు జరిగాయో లెక్కే లేదు. సో, వీలైనంత ఎక్కువగా పిరమిడ్స్ కట్టుకోండి, చేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. అలాగే ఎక్కడైతే పెద్ద పెద్ద పిరమిడ్స్ కడుతున్నారో వాటికి మన శాయశక్తులా మనం వాటికి హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే ఈ పిరమిడ్స్ అనేవి లోక కళ్యాణం కోసం కట్టబడే కట్టడాలు. అందులోనూ ధ్యానం కోసం కట్టే పిరమిడ్స్ ఇక అద్భుతాలన్నమాట ఇంకా. మనకి ఎంతో, ఎంతో, ఎంతో లాభాన్ని మన మానవాళికి కలగజేస్తాయి. మీరు మీ శక్తి స్థాయికి తగ్గట్టుగా మీ ఇంట్లో పిరమిడ్స్ పెట్టుకోండి. వీటిని చాలా ఎక్కువగా ఉపయోగించుకోండి. ధ్యానంలో కూర్చున్నారంటే పిరమిడ్‌లోనే కూర్చోండి. మంచినీళ్ళు తాగారంటే పిరమిడ్ కింద పెట్టుకొని తాగండి. మీ పళ్ళు, కూరగాయలు అన్నీ పిరమిడ్ కింద పెట్టుకోండి. ఇది పిరమిడ్ యుగం. ఎంతో అద్భుతంగా వీటిని మీరు ఉపయోగించుకోండి డైలీ లైఫ్‌లో. అది ఈరోజు. సో, మేక్ యూర్ ఓన్ పిరమిడ్ అని చెప్పేసి చెప్పాను నేను ఇందులో. సో, 1 మినిట్ స్టాప్ షేర్ చేస్తాను. ఓకే. టైమ్‌లోనే ఫినిష్ చేశానని అనుకుంటున్నాను. అది మై డియర్ ఫ్రెండ్స్, నేను పిరమిడ్ గురించి చెప్పాలనుకున్నది ఈరోజు. సో, ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా మీరు మీరు పంచుకోవచ్చు. మనకింకా 5 మినిట్స్ టైమ్ ఉంది. మన సెషన్‌కి, అలాగే క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్‌కి ఇంకా 15 మినిట్స్ వరకు టైమ్ ఉంది కాబట్టి ఓవర్ టు రజని మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతకు ముందు ప్రాక్టికల్‌గా చేసిన విజయదుర్గ గారు కూడా వచ్చి మనకి పిరమిడ్ గురించి చెప్పడం జరిగింది. ఇలా రోడ్డు పక్క పిరమిడ్స్ పెడితే యాక్సిడెంట్లు జరిగినాయని ఆ పోలీస్ ఆఫీసరే
చెప్పాడు 80% తగ్గినాయి మేడం అని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా విజయదుర్గ గారి నెంబరు ఇంకో ఆఫీసర్కి ఇచ్చి వెళ్ళాడంట. ఈ మేడం ఏది అడిగినా చేసి పెట్టండి అని చెప్పేసి విజయదుర్గ గారి నెంబర్ ఈ సార్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ విజయదుర్గ గారు మరిన్ని పిరమిడ్లు పెట్టడం కోసం కలిస్తే మేడం మీ గురించే చూస్తాను, మీ నెంబర్ ఎక్కడో మిస్ చేసుకున్నాను, ఇంతకు ముందు వెళ్ళిన సార్ ఇచ్చారు కానీ నాకు మిస్ అయిపోయింది, మేడం మీరే వచ్చారు, ఇలా పిరమిడ్ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉందని చెప్పేసి అడిగి మరీ తెలుసుకున్నారు. అది మనం మా కళ్ళతో చూసాం మాస్టర్స్. ఎవరైతే ఈ పనంతా చేశారో ఆ మేడం కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. పిరమిడ్స్ అంటే ఉన్నత లోకాలకి, భూలోకానికి అంటే ఎన్నో ఆత్మలోకాలు, యాస్ట్రల్ ఉంటాయి కదా! ఎన్నో సూక్ష్మ లోకాలు ఉంటాయి. ఆట్లికి మనకి ఒక ముఖద్వారాలు వంటివని చెప్పేసి చాలా పుస్తకాల్లో చెప్పడం జరిగింది. దేవి మేడం మీ పర్మిషన్‌తో చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. మా ఫ్రెండ్‌ది ఇది. చెప్పండి మేడం. అదేంటంటే మా ఫ్రెండ్‌కి ఒక ఆవు ఉందన్నమాట. ఆవుంటే 4 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా కూడా దానికి సూడిదవ్వలేదు. అవ్వకపోతే వెటర్నరీ డాక్టర్ కూడా టెస్ట్ చేసి ఇది ఇంక అవ్వదు, దీన్ని ఇంకా ఎవరికైనా అమ్మేసేయండి అని చెప్పాడంట. ఆవిడకి పాపం ప్రాణం ఒప్పక అలా కాదని చెప్పేసి దాని మీద ఒక పిరమిడ్ పెట్టి ఆవిడ 40 డేస్ మెడిటేషన్ చేయడం జరిగింది. అంటే ఆవుని కట్టేసే షెడ్‌లోనే పిరమిడ్ పెట్టిందనమాట. 4x4 పిరమిడ్ పెడితే ఆవు 6 నెలలకే అదే సూడిదయిందనమాట. ఇప్పుడు ఇది మూడో కాన్పు. అది ఎప్పుడైతే పెట్టిందో ఇప్పుడు మళ్ళీ మూడోసారి అది సూడిదయిందనమాట. అంటే ఎన్ని మిరాకిల్సో జరుగుతాయి మాస్టర్స్ ఈ పిరమిడ్ ద్వారాను. నిజంగా దేవి మేడం చాలా అద్భుతంగా ప్రూఫ్స్‌తో సహా, రికార్డింగ్‌తో సహా చక్కగా ఏంటంటే ఎక్కడేం జరిగినాయి ఆ పేర్లతో సహా మనకి ఎన్నో అందించారు. ఓకే మాస్టర్స్, మనం దేవి అలాగే మేడంతో మీరు చెప్పారు చాలా కదా మందికి రజని మేడం, ఇప్పుడు ఆవు పరిశోధన అదే ఇక్కడ కూడా హ్మ్. జరిగిందనమాట. మా బ్రదర్ వాళ్ళు గో వ్యవసాయం హ్మ్. చేస్తారు. అంటే గోమూత్రంతో వ్యవసాయం చేస్తారనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. వాళ్ళు హ్మ్. దానికోసం అని చెప్పి గిరిజాతి ఆవుల్ని ఎక్కడి నుంచో దూరంగా నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నాగపూర్. నాగపూర్ నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఒక ఆవుకి ఆరోగ్యం పాడైందనమాట. పాడైనప్పుడు ఆ! 2 ఆవులకి ఆరోగ్యం పాడైపోయింది. అవి రికవర్ అవ్వలేవు ఇంకా అనుకున్నారనమాట. రికవర్ అవ్వలేవు హ్మ్. అనుకున్న దానికి ఇంచుమించు 25,000 వరకు వైద్యం చేయించారు. డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్‌కి తిప్పించారు. అయినా సరే రికవర్ అవ్వలేదు. ఈలోగా పిరమిడ్ గోశాలలు కట్టి అందులో పెట్టారనమాట. అందులో పెట్టంగానే ఏమైందంటే ఏదైతే రికవర్ అవ్వకుండా ఇంకా చనిపోతదనుకున్న ఆవు ఏదైతే ఉందో అది చక్కగా హీల్ అయిపోవడం, మంచిగా దానికి మళ్ళీ అలాగే మళ్ళీ దానికి పురుడులు ఇలా కాన్పులు రావడము, అది సూడిదవ్వడము, అయి చాలా చక్కగా ఉండడం జరిగిందనమాటండి. నిజంగా ఎన్నెన్నో చాలా ఆ! మిరకిల్స్ అసల. అసలు మనకి తెలుసున్నాయి కొన్నే అసలు కొన్ని చెప్పాలంటే. చాలా. ఈ భూప్రపంచంలో అంటే పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉండదని చెప్పారు దేవి మేడం. ఒక విధంగా చెప్పాలంటే ఓజోన్ పొర డామేజ్ అవ్వడం యెస్. కూడా తగ్గుతుందని చెప్పారు కదా మేడం మీరు. అవునండి. అంటే ఓజోన్ హేజ్. పొల్యూషన్ ఎఫెక్ట్ అంటే పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా మన మీద ఉండదు ఫ్రెండ్స్. హ్మ్. ఓకే. హ్యాండ్ రైజ్ చేసారు, చాలా మంది వెయిటింగ్. ఓకే గీత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నువ్వు గీత గారు. చేసిన థాంక్స్ పిరమిడ్ మేడం. ఒకటి చూపించకపోయావా? యాక్చువల్‌గా మా అక్కయ్య ఫోను చేసి నేను చాలా చేశాను బావుందని ఓకే మా అండి. ఓకే. అక్కయ్య ఫోను చేసి చాలా బావుంది, జాయిన్ అవ్వు అంటే లాస్ట్ 10 మినిట్స్‌లో జాయిన్ అయ్యాను మేడం. అసలు 10 మినిట్స్ ఎంత వాల్యుయబుల్ అంటే నాకు ఎన్నో ఎంతో ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఒక్క క్వెషన్ మేడం. ఇప్పుడు పిరమిడ్ ఫ్రిడ్జ్ పైన పెట్టామనుకోండి, అందులో ఉన్న ఐటెమ్స్ అన్నిటికి వాటి పవర్ ఎళ్తుందా అండి? అలా పెట్టొచ్చా? ఆ! వెళ్తుంది మేడం. మీరేం చేస్తారంటే ఫ్రిడ్జ్ ఎంతైతే ఉందో అంత పిరమిడ్ చక్కగా అలా చేసేసి పెట్టేసుకోండి. ఓకే. ఓకే. పెట్టుకోండి. అలాగే ఓకే మీ మ్యామ్. వాటర్ థాంక్ యూ మీద సో కూడా మచ్. పెట్టుకోండి. ఓకే. ఓకే. డెఫినెట్‌గా మ్యామ్. థాంక్ యూ. మోహిని అనంత సత్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనంత సత్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం హలో. చెప్పండి. హాయ్ మేడం. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మేడం. నేను పిరమిడ్ గురించి విన్నాను, మంచిదని తెలుసు కానీ ఎంత సైన్స్ పరంగా గానీ ఎంత వివరంగా అయితే తెలీదు. నేను పిరమిడ్ గురించి నేను ఇష్టపడతానని చెప్పి ఈయన గిఫ్ట్ కింద తెచ్చిచ్చారు. చాలా హ్యాపీ అయింది. కానీ చాలా దీని గురించి ఎంత సైన్స్ పరంగా గానీ దీని గురించి కానీ ఇంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. చాలా బాగుంది మేడం. కానీ చిన్న చిన్న పిరమిడ్స్ అంటున్నారా, మనం చేత్తో చేసేసుకోవచ్చా మేడం? అవునండి. ఇప్పుడు మీకు పిల్లలకి క్లాస్ ఉంటుంది కదా! మీ పిల్లల క్లాస్ ఇది పిల్లల కోసం తయారు చేసిన ప్రెజెంటేషనే అన్నమాట. అసలు యాక్చువల్‌గా నేను మీతో పంచుకున్నాను. ఆ క్లాస్‌లో మీకు ఓకే. చూపిస్తాను. ఆ పిరమిడ్ ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను.
ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్. మేడం, మా ఇంట్లో పిరమిడ్ ఉందండి. దాని కింద కూర్చోడానికి కొంచెం అంటే ఏమీ లేదు, కింద కూర్చోవాలి కానీ ఎక్కువసేపు కింద కూర్చోలేను. కానీ ఎక్కువసేపు ధ్యానం మాత్రం చేస్తాను. ఎక్కడ కూర్చుంటే అక్కడ పిరమిడ్ శక్తి అనేది వస్తుందా? అంటే అది హాల్లో మిడిల్లో పెట్టాను మేడం. హాల్లో మిడిల్‌లో పెట్టడం కాదండి. మీ మీద పెట్టుకోండి. అంటే మీ ఇంట్లోకైతే ఆ శక్తి వస్తుంది. కానీ మీ తల మీద ఒట్టేలాగా మీరు ఎక్కడైతే కుర్చీలో కూర్చుంటారో దాని మీద ఒకటి పెట్టుకోండి. అంటే దానికి దగ్గరలోనే ఉంటాను మేడం. కానీ దాని కింద అయితే కొంచెం తేడా ఉంటుంది అనుకుంటా మాక్సిమం. కొంచెం డైరెక్ట్‌గా కిందుంటే బావుంటుంది మేడం. లేదంటే మీరు ఒక పని కూడా చేయొచ్చు. మీరు కళ్ళు మూసుకొని ఒక ఆస్ట్రల్ పిరమిడ్‌ని కూడా మీ తల మీద మీరు ఫార్మ్ చేసుకోవచ్చు. చక్కగా మీ ఊహాశక్తితో ఒక పిరమిడ్‌ని కూడా ఫార్మ్ చేసుకోవచ్చనమాట. అయి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలా డైలీ చేస్తున్నాను మేడం. అలా చేయండి మేడం. వీలైతే ఫిజికల్ పిరమిడ్‌ని కూడా పెట్టుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీలక్ష్మి గారు. హలో మేడం, దేవి మేడం, అసలు మీ క్లాస్ వింటుంటే అసలు ఎంత తెలియని ఆనందం వచ్చేస్తుంది అనమాట. అసలు ఇంత ఉందా ఒక పిరమిడ్ వల్ల ఇన్ని జరుగుతాయా అనిపిస్తుంది. అసలు నేను ఎప్పుడెప్పుడు ఇవన్నీ చేసేయాలా, మా ఇంట్లో కూడా పిరమిడ్ తెచ్చుకోవాలి, అసలు నాకు ఆనందం చెప్పలేకపోతున్నాను మేడం మీతో మాట్లాడుతుంటే. వండర్ఫుల్ మేడం. పెట్టుకోండి, బోల్డన్ని పిరమిడ్స్ తెచ్చి నింపేయండి. మా హస్బెండ్ అంటూ ఉంటారు, నేను చేసినప్పుడు వాళ్ళు ఇంకెన్ని చేస్తావు, ఇంకెక్కడ పెడతావు అంటూ ఉంటారు. మేడం ప్లీజ్ అసలు మీరు పిరమిడ్ మేకింగ్ వీడియో దయచేసి గ్రూప్ లో పెట్టండి. పెడతానండి. ఇవాళ మీ క్లాస్ వింటుంటే నాకు అసలు తెలియని ఆనందం అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. యూట్యూబ్ లో కూడా పిరమిడ్ తయారు చేయడం అనేది వీడియోస్ ఉంటాయేమో కదా, యూట్యూబ్ లో అవి కూడా కూడా ఉంటాయండి. ఉపయోగించుకుని యూట్యూబ్ లో పిల్లల చేత ఉంటాయండి. చేయించేసుకోవచ్చండి. మీరు కలిసి నేను ఈ సెషన్ చెప్పిన తర్వాత పిల్లలందరికీ హోంవర్క్ అదే ఇస్తాను, పిరమిడ్ మేకింగ్ హోంవర్క్. మా పిల్లలందరూ చిన్న బుజ్జి బుజ్జి పిరమిడ్స్ చేసేసుకుని పెట్టుకున్నారు వాళ్ళే. చాలా సులువండి, మీరు చేసేసుకోగలరు. ఓకే. సత్యనారాయణ గారు మాట్లాడండి సార్. హలో, నమస్తే దేవి మేడం గారు. నమస్తే మేడం సార్. మేడం, మీ క్లాస్ ఈ సెషన్ చాలా బాగుంది. ఈ పిరమిడ్స్ గురించి మాకు తెలియని విషయాలు మీ ద్వారా మేము చాలా తెలుసుకున్నాము మేడం. తర్వాత చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు పిరమిడ్ మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కింద అడుగు భాగం కూడా అది సీల్ లాగా చేసుకోవాలి, అంటే ఓపెన్ ఉంచింది క్లోజ్ చేయాలి మేడం? ఓపెన్ ఉంచినా పర్వాలేదండి, క్లోజ్ చేసిన మీ సౌకర్యాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నేను చేసిన పిరమిడ్స్ కి అయితే నేను అడుగు భాగం ఎప్పుడు పెద్దగా క్లోజ్ చేయలేదు. ఏదో చిన్న చిన్న పిరమిడ్స్ కి క్లోజ్ చేశాను. కానీ అంటే మీరు ఇప్పుడు మీరు చేసిన మెటీరియల్ కొంచెం స్ట్రాంగ్ గా నిలబడి ఇలా స్ట్రైట్ గా ఉండే మెటీరియల్ అనుకోండి, మీరు క్లోజ్ చేయక్కర్లేదు. కొంచెం వంగే మెటీరియల్ లాంటిది అనుకోండి, కింద క్లోజ్ చేస్తే అవి నీకు బెండ్ అవ్వకుండా ఇలాగా స్ట్రైట్ గా ఉంటాయి అన్నమాట. మేడం తర్వాత క్రిస్టల్ అనేది ప్రతిదానికి మనం ఏదైనా పెట్టుకోవాలా, క్రిస్టల్ లేకపోయినా పర్లేదు మేడం? క్రిస్టల్ ఉంటే పెడితే మంచిదండి, లేకపోయినా పర్వాలేదు. క్రిస్టల్ లేకపోయినా కూడా ఎనర్జీ వస్తుంది మీకు. ఉంటే క్రిస్టల్ పెట్టుకుంటే ఇంకా బాగా ఇలా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఎనర్జీని. క్రిస్టల్ అనేది క్రిస్టల్ పెట్టుకుంటే మంచిదండి. సరే మేడం. ఇది పిరమిడ్స్ తయారు చేసేది ఇది యూట్యూబ్ ఉంటే పెట్టండి మేడం. పెడతానండి, మన గ్రూపుల్లో పెడతాను సార్. సరే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హైమ గారు. హలో రజని గారు, ఈ రోజు కృష్ణవేణి గారు చాలా బాగా మెడిటేషన్ చేయించారండి, మంచి మంచి అన్నమాచార్య కీర్తనలతో. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దేవి. దేవి పిరమిడ్స్ గురించి మంచి అవగాహన వచ్చేటట్టు చేసావు నువ్వు. అప్పుడు ఒకసారి చెప్పినప్పుడే మేము పిరమిడ్స్ చేసుకొని మా వాటర్ గ్లాసెస్ మీద, వాటర్ బాటిల్స్ మీద పిరమిడ్స్ పెట్టేసుకున్నాం. మా మొక్కల మీద ఒకటి పెట్టి నీకు పోస్ట్ కూడా చేశాను. నాకైతే పిరమిడ్ పెట్టాక వాటర్ లో మంచి టేస్ట్ కూడా వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది. టేస్ట్ వస్తుందండి, పిరమిడ్ పెట్టాక టేస్ట్ వస్తుంది. మా మొక్కలు కూడా నేను ప్లాంట్స్ మీద కూడా మొన్న పిరమిడ్ చేసి ప్లాంట్స్ మీద పెట్టాను. అంతకు ముందు కంటే బాగా గ్రో అవుతున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ మనకి కమ్మును గ్రో అవ్వవు కదా,
అవునవును. ప్లాంట్ అయితే అవును. చక్కగా ఇలాగా పెరిగి కిందకి కూడా ఇలా వచ్చేసింది. చాలా నాకు బాగా కూడా గ్రో అవుతున్నాయి. నేను ఏ మొక్క మీదైతే పిరమిడ్ పెట్టానో దానికి చిగురు రావడం స్టార్ట్ అయింది మాట. స్టార్ట్ అయిందా? ఓకే. ఓకే. ఇంకా ఎక్కువ చేయాలి దేవి. ఎక్కువ చోట్ల పెట్టాలి. చాలా పెట్టాలండి. థాంక్స్ దేవి. నువ్వు చెప్పిన తర్వాతనే నేను వాటర్‌తో గూడా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తున్నాను. వాటర్ ఓకే. గ్లాసెస్ నింపి పెట్టుకుంటున్నప్పుడు ఐ లవ్ యూ అని హ్మ్. చెప్పి, అది చెప్పి చేస్తున్నానన్నమాట. చాలా వండర్‌ఫుల్. థాంక్స్ దేవి. నీ వీడియోస్ అదేంటి యాక్సెప్టెన్స్ గాని, హ్మ్. టోల్‌టెక్ 4 అగ్రీమెంట్స్ గాని, హ్మ్. ఇవన్నీ చదివాక చాలా మంచి మంచి విషయాలు తెలిసాయి. నీకెప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నాను. ఓహ్ మై గాడ్! చాలా థాంక్ మంచి యూ హేమంత్ వీడియోస్ గారు. దేవి. చాలా థాంక్స్ అమ్మా. థాంక్ యూ ఓకే. అండి. థాంక్ యూ. ఇప్పుడు హైమా గారు ఇప్పుడు మీకు అవ్వంగానే మాకు మళ్ళీ ఇంకో మెడిటేషన్ సెషన్ ఉంది మాకు గ్రూప్ మెడిటేషన్. ఇది అవ్వంగానే మేము ఇందులోంచి అందులోకి దూకుతున్నాం. అమెరికా గ్రూప్ మెడిటేషన్. అంటే ఇండియా అటు అమెరికా కూడా కవర్ చేసేస్తున్నారు ఇద్దరు అయితే. కవర్ చేస్తున్నాం మేము హైమా గారు కూడా. ఓకే. ఓకే. నెక్స్ట్ శ్రీలత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హ్యాండ్ రైజ్ మేడం చేశారు శ్రీల మేడం చాలా బాగా చెప్పారు మేడం. మంచి ఇన్ఫర్మేషన్ అన్ని పిరమిడ్స్ గురించి. క్రిస్టల్ పిరమిడ్స్ ఇప్పుడు ప్రతి చోట అంటే ఇప్పుడు ఒకవేళ పిరమిడ్ ఉందనుకో మేడం, దాని కింద వీలవ్వకపోతే సో ఎక్కడైనా కూర్చొని మనం చేస్తే ఏమైనా ఎనర్జీ పాస్ అవుతుందా మేడం అది? మనం ఎక్కడ కూర్చున్నా కూడానండి, మనం ఆస్ట్రల్‌గా కూడా ఊహించుకోవచ్చు. కానీ ఫిజికల్‌గా కూడా పెట్టుకుంటే మంచిది. ఓకే. మన ఇంట్లో మన తల మీద ఉండేలా పెట్టుకుంటే మంచిదనమాట. అవి చేసుకోవడం చాలా సులభం. మీరు చేసేసుకోవచ్చు. కొనుక్కున్నా కూడా ఈజీ అంత ఎక్కువ కాదు కొనుక్కోవచ్చు. సో, వీలైనన్ని ఎక్కువ పిరమిడ్స్ పెట్టుకుంటే ఎక్కడ వీలైతే అక్కడ బావుంటుందండి. ముఖ్యంగా మనం బెడ్ మీద ఎక్కువ పడుకుంటాం కాబట్టి, మన బెడ్ మీద తగిలించుకోవచ్చు. ఒక పిరమిడ్ అంటే మీరు ధ్యానం చేసుకున్న చోట మీకు కుదరకపోయినా రాత్రంతా పడుకుంటారు కదా! పడుకుంటారు కాబట్టి ఓకే. బెడ్ మీద ఒక మీ తల తల దగ్గర ఆ సీలింగ్ ఫ్యాన్ మధ్యలో ఉంటుంది కదా! తల మీదకొచ్చేలాగా ఆ గోడకి పెట్టుకోవచ్చు. అలా రకరకాలుగా మీరు పెట్టుకోవచ్చనమాట. నేను ఇంకొప్పుడు ఒక పిరమిడ్ పెట్టాలి. మా డైనింగ్ టేబుల్ పైన ఎగ్జాక్ట్‌గా వచ్చేలాగా ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి నేను దానికోసం. ఇంకా మొదలు పెట్టలేదు. థాటొచ్చింది. ఫుడ్ అంతా మనం డైనింగ్ టేబుల్ మీదే కదా పెట్టుకుంటాము. సో, ఆ డైనింగ్ టేబుల్ రూఫ్‌కి ఒక పిరమిడ్ పెడదామని అనుకున్నాననమాట. ఓకే. విత్ కార్డ్‌బోర్డేనా మేడం అది కూడా చేసేది? ఆ! నేను కార్డ్‌బోర్డ్‌తోనే చేస్తానండి. ఒక్కొక్కసారి డఫెల్ స్టిక్స్ ఉంటాయన్నమాట. స్టిక్స్‌తో కూడా చేస్తాను. ఇలా స్టిక్స్ కరెక్ట్‌గా అంటించేసి డఫెల్ స్టిక్స్‌తో కూడా చేస్తాను. నాకు పైన ఫ్లోర్‌లో ఓపెన్ ఉన్నాయి. పిరమిడ్. మీకు చూపిద్దామంటే ఇక్కడ పైన ఒకటి కార్డ్‌బోర్డ్‌తో చేసిన పిరమిడ్ చూపిస్తా ఉండండి మీకు. అదిగో అక్కడ పిరమిడ్ కనిపిస్తోందా మీకు? ఓహ్! ఓకే. ఓకే. కార్డ్‌బోర్డ్‌తో చేసిన పిరమిడ్ ఇక్కడ చైర్ మీద ఉంటుందన్నమాట. ఒకవేళ కోణాలేమన్నా కరెక్ట్ లేకపోతే అవన్నీ మనకెలా తెలుస్తుంది మేడం? ఏం కాదు గదా! ఒకవేళ అంటే కోణాలు ఆ వీడియోలో ఉన్నట్టు ఫాలో అయితే మీకు ఎగ్జాక్ట్ కోణాలొచ్చేస్తాయండి. ఒకవేళ మీకేమన్నా డౌట్ ఉంటే ఒక క్యాప్ పిరమిడ్ కొనుక్కొని దాంతో మీరు మెజర్ చేసుకొని చూసుకోవచ్చు. దీని మీద అది కరెక్ట్‌గా పట్టిందంటే మీకు ఎగ్జాక్ట్ షేప్ అని అర్థం. ఓకే. ఇంకొకటి మేడం మా నాన్న వాళ్ళ ల్యాండ్‌లో 7, 8 టైమ్స్ బోరేసాం మేడం. అస్సలు వాటర్ రాలేదు. హ్మ్. సో మీరన్నారు గదా! 4 సైడ్స్ సిమెంట్ పిరమిడ్స్ హ్మ్. కట్టిచ్చి, అలా చిన్న చిన్న పిరమిడ్స్ కట్టిచ్చి మనం అంటే మాకెళ్ళి అట్లా కనెక్ట్ అవ్వడం అలా ఏముండదు గానీ, హ్మ్. అలా కడితే ఏమన్నా వర్కౌట్ అవుతుందా మేడం అక్కడ? దానికి మీరేం చేస్తారంటే అండి, చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే, మీకు గోశాలుంటే గోశాల పిరమిడ్‌లా వేసేయండి. లేదంటే ఒక చిన్న సిమెంట్‌తో కట్టకపోయినా కరెక్ట్‌గా పిరమిడ్ షేప్‌లో వచ్చేలా చేసేసి, ఒక చిన్న గుడిసెలాగన్నా వేసేసేయొచ్చు మీరు. వేసేసి అలాగే ఓకే. చూడండి అలా వేసిన 2, 3 నెలల తర్వాత మళ్ళీ ప్రయత్నించి చూడండి ఒకసారి. చాలా చోట్ల జరుగుతుందండి. మనం మెడిటేషన్ చేసి సంకల్పం చేసుకొని, ఆ భూమాతతో కనెక్ట్ అయ్యి పిరమిడ్ కట్టుకున్నారనుకోండి ఎన్నో చోట్ల ఈ అనుభవం వచ్చిందండి. వాటర్ స్ట్రీమ్స్ వచ్చాయన్నమాట కింద. ఓకే. ఇంకొకటి మేడం నేను వీడియోలో చూపిస్తాను. హ్మ్. హ్మ్. మీరు ఒకసారి వాటర్ గురించి చెప్పారు గదా మేడం! ఇది ఉందా? మీకు షేప్ కనిపిస్తుందా మేడం ఇందులో? ఆ! ఏ చిన్న చిన్న డాట్స్ లాగా. అంటే మీరు వాటర్ ఫార్మ్ అయ్యేది మన బాడీలో చెప్పారు గదా మేడం ఇది. అప్పుడెప్పుడో అవునండి. అవును. మా హస్బెండ్ అవును. దాంట్లో జాయిన్ అయ్యారు. సో ఓకే. నేను మీరు పిరమిడ్ చెప్పాక అప్పుడు నమ్మడం జరుగుతుంది దీని గురించి. ఇది హ్మ్. 25,000 ఎంతో మేడం ఇది. ఇట్స్ లైక్ ఎ క్రిస్టల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే. మీరు షేప్ చెప్పారు గదా మేడం! ఒక్కొక్క స్నో హ్మ్. బాల్ ఒక్కొక్క హ్మ్. ఆకారం అవుతుంది అని. సో యాహ్! ఇది ఆ షేప్ లోనే ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ స్నో బాల్ ఇది గూడా.
ఓకే. సో దీని మీద వాటర్ బాటిల్ పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, లేదా ఫ్రిడ్జ్ లో పెడితే కూరగాయలన్నీ ఫ్రెష్ గా ఉంటాయని. సో దీన్ని ఏమైనా నమ్మొచ్చా మేడం మనము? దాని గురించి నాకసలు తెలీదండి మరి. తెలీని దాని గురించి నేను చెప్పలేను మరి. దాని లోపల ఏమున్నాయి? ఓన్లీ రౌండ్స్ ఉన్నాయి అంతేనా? ఇలా లైన్స్ మేడం, లైక్ హెక్సాగన్ కైండ్ ఆఫ్ ఎ షేప్, మధ్యలో ఆ షేప్స్. బాల్స్ అన్ని మిడిల్ బాల్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే. మీరు ఓకే. క్రిస్టల్ స్నో బాల్స్ ఫార్మ్ అయినాయి చెప్పారు కదా మేడం. మనం నెగెటివ్ గా ఉంటే ఎలా ఫార్మ్ అయితే, మనం పాజిటివ్ గా ఉంటే ఎలా అవునండి. ఫార్మ్ అవును. అయితాయి అని. అది వాటర్‌లో సేమ్ మన ఆలోచన శక్తి నుంచి ఉంటాయి. మరి నాకసలు దీని ఓకే. గురించి తెలియదు మేడం. ఎప్పుడు ఓకే. చూడలేదు ఓకే. కూడా. దాని గురించి లింక్ ఏమన్నా ఉంటే నాకు పెట్టండి. అప్పుడు ఏమన్నా నేను చూడడానికి ట్రై చేస్తాను. ఇది సమ్ 7, 8 ఇయర్స్ కింద మేడం. సరే ఉంది కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టాను నేను. ఓకే. సో ఓకే. నేనంత ఎక్స్‌పెరిమెంట్ ఏం చేయలేదు. ఎందుకంటే అంత తొందరగా హ్మ్. ఎందుకో నమ్మాలనిపించలేదు. ఇప్పుడు పిరమిడ్ తోని ఇవన్నీ చూస్తుంటే హుహు. ఏమో అడుగుదామని అడిగాను మేడం నేను. తెలీదు మేడం నాకైతే దాని గురించి. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. దేవి మేడం, పత్రి సార్ అంత మాటలు అంటారు కదా పిరమిడ్ జగత్ అని. పిరమిడ్ జగత్‌కి జై అనిపిస్తారు చాలా సార్లు. పిరమిడ్ జగత్ అవుతుంది అతి త్వరలో మనందరం చూస్తాము. మీ రైస్ మిల్ దగ్గర కూడా పిరమిడ్ కట్టారు కదా లారీ అవునండి. కట్టకిరు. అవునండి. రైస్ మిల్ దగ్గర కూడా లారీ కాట ఆఫీస్‌కి పిరమిడ్ కింద కట్టారు అప్పుడు. ఓకే. హ్మ్. సుబ్బయ్య గారు మాట్లాడండి సార్. జీబీవి సుబ్బయ్య గారు. మాట్లాడండి సార్ సుబ్బయ్య గారు. మెడిటేషన్ చాలా బాగా చేయించారు. థాంక్ యూ. హలో. చెప్పండి సార్. చెప్పండి సార్. దేవి మేడం గారు ఎక్స్పెరిమెంటల్ గా సైంటిఫిక్ గా చేశారు పిరమిడ్స్. కానీ ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, నాకు ఒక చిన్న ప్రాబ్లం. మా మా ఫ్రెండ్ వైఫ్ కి క్యాన్సర్ వచ్చింది 67 ఇయర్స్. ఇప్పుడే కనుక్కున్నారు. ఇంకా రేడియేషన్ మొదలు పెడతామన్నారు. మండే నుంచి మొదలు పెడతారు. అయితే ఆమె ఏంటంటే, ఆమెకు వేరే ఇంకా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సరే అవున్నా ఎట్లా గట్ట నెట్టుకొస్తా ఉంది. కొంచెం డిప్రెషన్ కూడా ఉంది. హస్బెండ్ చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆమెకి ఈ పిరమిడ్ లో ఏదైనా కొంత హెల్ప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నిన్న నుంచి. నిన్ననే వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది ఆమె. ఓకే అండి. ఆమెకి ఎవరైనా ఏ విధమైన హెల్ప్ ఏమన్నా ఎక్స్టెండ్ చేయగలరా? హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుతున్నారా మీరు వాళ్ళని? హైదరాబాద్ మీటింగ్‌లో? లో కొంచెం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా, ఆమెకు హెల్ప్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ లో ఆమెకు హెల్ప్ చేస్తారా? నేను ఫోన్ నంబర్ ఇస్తాను వాళ్ళది. ఓకే అండి. అయితే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వాలండి. మీరు ఏం చేస్తారంటే ఆవిడ ఫోన్ నంబర్ చాట్‌లో పెట్టండి. సో ఎవరైనా ఉన్న వాళ్ళు ఆ నంబర్ చాట్‌లోంచి సేవ్ చేసుకుంటారు. అంటే ఎలాంటి హెల్ప్ కావాలంటున్నారు? పిరమిడ్ గురించి చెప్పడమా? కాదండి, ఆమెకి మెడిటేషన్ క్యాన్సర్ గురించా? వచ్చింది. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు సార్ ఎక్కువ. సీనియర్స్ అయితే సీనియర్స్ ఎక్కువ ఎవరు లేరు నాకు లేరండి. తెలిసి. కొత్త గ్రూప్ ఇది. కొత్త వాళ్ళ కోసం క్రియేట్ చేయబడింది. మీరు ఏం చేస్తారంటే మీరే ఈ యొక్క గ్రూప్ నెంబర్ ఇచ్చేసి ఇందులో వాట్సాప్ లో ఇప్పుడు యూట్యూబ్ లింక్స్ అయ్యి బోల్డ్ ఉంటున్నాయి సార్. దానికి సంబంధించిన క్లాసెస్ అయ్యి కావాలంటే మనం యూట్యూబ్ లో చూడొచ్చు. మెడిటేషన్ అయితే చేసుకోమని చెప్పండి. ఓకే సార్. అంటే ఆమెకి అదే వాళ్ళ అబ్బాయికి మీరు చెప్పగలరా సార్? నేను చెప్పలేను మేడం. ఇంకొక విషయం, మీరు చెప్తున్నారు కానీ ఆవిడ రిసీవ్ చేసుకోవాలి కదా సార్. ఆవిడకి అసలు మెడిటేషన్ అంటే మీరు విన్నారు కాబట్టి మీకు తెలుసుకున్నారు. ఆవిడకి అసలు మెడిటేషన్ తెలుసా? ఆవిడ రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉన్నారా? నమ్ముతారా? ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సార్. అంటే మనం మెడిటేషన్ గురించి వీటిని గురించి చెప్పినప్పుడు ఆమె కూడా రెస్పాండ్ అయ్యి స్టార్ట్ చేస్తుంది. అట్లా ఇంకా స్టార్ట్ చేయించాలి ఆవిడ చేత. ఓకేనా? అంతే కదా సార్? అవును, మొదలు పెట్టించాలి సార్. ఏదన్నా కూడానండి, మీరు పడే తపన మాకు అర్థమైంది సార్. మీ బాధ, మీరు పడే తపన నాకు అర్థమైంది. ఆవిడకి డిప్రెషన్ ఉందంటున్నారు, ఇది ఉందంటున్నారు. అసాధ్యం అయితే కాదు సార్. కానీ ఆవిడకి చాలా పట్టుదల ఉండాలి, చాలా కోరిక ఉండాలి జీవితం మీద. డిప్రెషన్ అంటే ఏంటంటే ఒక రకమైన విరక్తి ఉంటదన్నమాట. అన్ని రకాల వ్యాధులు సైకోసోమాటిక్ సార్.
మనం మన ఆలోచనల ద్వారానే సృష్టించుకుంటాం అన్నమాట. మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి, ఆకర్షణ సిద్ధాంతాన్ని బట్టి మనకి సమస్యలు, వ్యాధులు వస్తాయన్నమాట. సో 67 ఇయర్స్‌లో ఆవిడ డిప్రెషన్‌లో ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు అసాధ్యమైతే కాదు. కానీ దానికి తగ్గ పట్టుదల, కృషి ఆవిడ చెయ్యగలగాలి. చాలా పట్టుదల, చాలా కృషి ఉండాలి. కృషి ఉండి నేను సాధించాలి, ఎలాగైనా తగ్గించుకోవాలి. నా జీవితంలో ఏదో నేను ఇదంతా తెలుసుకొని నేను ఏదైనా సార్థకతం చేసుకోవాలి అనే అంత గట్టి తపన ఆవిడలో ఉండి గట్టి ప్రయత్నం చేస్తే అవుతుంది సార్. కానీ ఇప్పుడిప్పుడు తెలుసుకొని దాని వల్ల ఎంత పడిపోతుందని చంటి పిన్ని మీరేం చేస్తారంటే ఆవిడతో చెప్పి ఆవిడనే ఇక్కడికి వచ్చి మాట్లాడించమని చెప్పండి. ఒకవేళ ఆవిడ ఇంట్రెస్ట్ తో ఆవిడే వస్తే చేసే సహాయం వేరుగా ఉంటది సార్. ఆవిడ ఎవరో తెలియకుండా మనం చేసే సహాయం వేరుగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఆవిడతో చెప్పి మా మదర్ నెంబర్ గానీ రజనీ మేడం నెంబర్ గానీ ఇవ్వండి. ఎందుకంటే నిన్ననే తెలిసింది నాకు. సరే ఇమ్మీడియట్ గా నాకు ఇదే స్ఫురణకు వచ్చింది. ఓకే అండి. ఆవిడ నిజంగా వాళ్ళ అబ్బాయి ఆమె దగ్గరే ఉంటాడు ఇప్పుడు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటేనండి, వాళ్ళ అబ్బాయికి మనం ఆడియోస్ పంపిస్తే ఆయన అక్కడ ప్లే చేయొచ్చు. ఆన్లైన్ లోనే ఎంతో జ్ఞానం, ఎంతో ఎంపవర్మెంట్ ఉందన్నమాట. మనం ఒక 2 సార్లు మాట్లాడి ఆవిడకి వీడియో సరిపోతుంది. శాకాహార అయి ఉండగలదు, వెజిటేరియన్ అయి ఉండాలి. ఓకే అండి, శాకాహారి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు రజనీ గారు, అబ్బాయి గారు, థ్యాంక్ యూ. శ్రియా, హలో, యశస్వి శ్రియా మేడం. నమస్తే మేడం. నమస్తే అది ఎంతో మనసుకి హత్తుకుంటే మీరు వాటర్ గురించి చెప్పినా, పిరమిడ్ గురించి చెప్పినా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోద్ది మేడం. మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్పినా లోపలికి వెళ్ళిపోతుంది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీయ మేడం. ఎక్కడి నుంచి మేడం మీరు? నేను గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, నెక్స్ట్ సంధ్య గారు మాట్లాడండి మేడం. చెప్పండి సంధ్య గారు. ఓకే, దేవి మ్యామ్ మీకు టైం అయిందా? మాకు ఇంకొక 10 minutes ఉందండి, వెళ్ళిపోవాలి కొంచెం. మీరు ఈ లింక్ అయితే కనుక మనకు గ్రూప్ లో పెట్టండి. పెడతాను మేడం, పెడతాను. నిన్న కనకం సార్ది కూడా